స్పీకర్‌గా ఉన్నటువంటి లీడర్ గూడా చాలా గ్రేట్ లీడర్, వండర్‌ఫుల్ లీడర్ రమేష్ సార్. దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి ఫార్మా ఫీల్డ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. డిఫరెంట్ సెక్టార్స్ గైనక్ డివిజన్‌లలో చేశాడు. ఆ తర్వాత డయాబెటిక్ డివిజన్‌లలో ఈ విధంగా ఫార్మా ఫీల్డ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ లీడర్ వాయిస్ వినబోతా ఉన్నాం. అలాంటి రమేష్ సార్ ఈ సెక్షన్ లీడ్ చేయబోతా ఉన్నాడు. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు. ఒకసారి ఆలోచించాలి లీడర్స్. నిజంగా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సార్ కూడా ఇక్కడ ముందుండి ఆ ఈ యొక్క ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్ లో ముందుండి నడిపించబోతున్న లీడర్స్ వాయిస్ నుంచి వింటూ అలాగే చాలా మంది మన లీడర్స్ రిజల్ట్స్ ను మనం షేర్ చేయబోతా ఉన్నాం కాబట్టి పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనందరికి చాలా ఈజీగా ఉంటుంది పెన్ను బుక్ ఉండటం వల్ల. మనము లీడర్స్ ఎవరైనా కూడా చాలా మంది ఎక్కువ మంది మరలా ఏదన్నా ప్రాబ్లం అయితే అడుగుతా ఉంటారు. అలా అడగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు నీలోనే ఖచ్చితంగా అప్లైనర్‌ని, టాప్ అప్లైనర్‌ని అడగాలి. ఒకవేళ చిన్న చిన్నవి గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి మనం అడగకుండా మనం గాని రాసి పెట్టుకున్నామంటే మనం అడగకుండానే మన కింద ఉన్నటువంటి టీమ్‌కి కూడా చెప్పొచ్చు. అలాంటి గ్రేట్ లీడర్ ఈరోజు మనం ఇన్వైట్ చేసుకోబోతున్నాం. ఈ సెక్షన్ లీడ్ చేయబోతున్నటువంటి గ్రేట్ లీడర్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. Very good morning, sir. Please welcome to the Zoom, sir. Please continue the section. Thank you, sir. Sayan sir. Thank you. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవకాశం ఇచ్చిన మన గ్రేట్ అప్లైనర్, మన మెంటర్, మన మోటివేటర్ ఆనంద్ సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేద్దాం లీడర్స్. ఎవరైతే జూమ్ లో యాడ్ అయ్యారో కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టైల్ ఫ్యామిలీ లీడర్స్. ఏదైతే మనం సక్సెస్ అవ్వాలి, మన కన్న కళలు నెరవేర్చుకోవాలని మన వెస్టేజ్ లోకి, మనకున్న డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకుని వెస్టేజ్ లోకి వచ్చాము. మనకున్న డ్రీమ్స్, మన కన్న కళల్ని దీంట్లో మనం సక్సెస్ అవడానికి మన అప్లయర్, మన మెంటర్లు అయిన గ్రేట్ లీడర్లు ఆనంద్ సార్, రవి సారు మనల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మనకి ఏది కావాలో దాన్ని జూమ్ ద్వారా ఇస్తూ, లీడర్స్ మీటింగ్ ద్వారా అందిస్తూ మనం ఎదగడానికి ఎంతో సహాయం చేస్తున్నారు. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక పెన్ను, ఒక బుక్ పక్కన పెట్టుకుంటే, అంటే ప్రతిసారి మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు అప్లయర్ మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. అప్లయర్ కాల్ చేసి మనం సప్లిమెంట్స్ గురించి తెలుసుకుని చెప్పే టైం ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు సడన్ గా కొంతమంది టైం ఇవ్వకపోవచ్చు. అలాంటి టైంలో ఏంటంటే మనం బుక్ లో నోట్ చేసుకుంటే, ఏదైతే మనం ఫీల్డ్కి తీసుకెళ్తామో, హోమ్ మీటింగ్ తీసుకెళ్లే బుక్ లో దానిలో నోట్ చేసుకోవటం వల్ల చిన్న వాటికి, పెద్ద వాటికి మనం ఒకవేళ త్వరగా మనం చెప్పలేకపోయినా, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఏదైతే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉందో వాటికైనా సరే మనం సొంతగా చెప్పగలే నాలెడ్జ్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా మంది ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేసి రిజల్ట్ వచ్చి వాళ్ళు ఇంత ముందు కూడా షేర్ చేశారు. ఎందుకంటే ప్రతిసారి మనకి ఇప్పుడు నెలకు ఒక 2 times 3 times ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్ గురించి చాలా చక్కగా జూమ్ లీడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక అవగాహన కల్పించి వాళ్ళ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళకి నెగిటివ్ రాకుండా ఉండడం కోసం మన గ్రేట్ లీడర్లు ఆనంద్ సార్, రవి సారు చక్కగా ప్లాన్ చేసి టీం కి ఎప్పుడు ఏది కావాలో దాన్ని అందిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త ఇప్పుడు జాయిన్ అయ్యారో, రెగ్యులర్ గా ఇచ్చేవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు, ప్రతిసారి ఇచ్చేవాళ్ళు కాకుండా రెగ్యులర్ కాకుండా కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు వాడిన ప్రోడక్ట్లు, వాళ్ళకి రిజల్ట్ ఏమొచ్చింది, వాళ్ళకున్న సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది, ఈ వెస్టేజ్ లో ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది. లీడర్స్ గమనించండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. అంటే అందరూ చదువుకున్నారు, కొంతమంది చదువుకుని ఉండరు కాబట్టి వాళ్ళకి ఒకసారి నేను ప్యాటర్న్ చెప్తాను, ఒకసారి గుర్తు పెట్టుకోండి. దాని ప్రకారం మనం తీసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్స్, ఫస్ట్ స్టార్టింగ్ మీ పేరు, మీ ఊరు చెప్పండి. ఆ తర్వాత మీ అప్లయర్ పేరు చెప్పండి. మీ ప్రాబ్లం అంటే మీకున్న సమస్య అంటే అది ఎన్ని రోజుల నుంచి ఉంది, హాస్పిటల్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏమైనా వాడారా, వాడితే ఎన్ని రోజులు వాడారు, ఎలా ఉంది, తర్వాత వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడారా, ఏం వాడారు, ఎన్ని రోజులు వాడారు, ఎన్ని రోజులకి మీకు రిజల్ట్ వచ్చింది. ఈ 6 points మనం 1 by 1 చెప్పుకుందాం. ఎవరు కూడా ఏంటంటే డీవియేషన్ అవ్వద్దు.
ల్యాగ్ అవ్వద్దు. ఏదైతే పర్టికులర్ గా మనం చెప్పిన 6 పాయింట్స్, ఆ 6 పాయింట్స్ ని ఫాలో అవుతూ మీకు జరిగిన మంచిని నలుగురికి షేర్ చేయటం వల్ల నలుగురి నలుగురు ఎంతో కొంత నేర్చుకొని వాళ్ళకి రేపు సక్సెస్ అవడానికి ఉపయోగపడుద్దని కోరుకుంటున్నాను. లీడర్స్, కొత్త వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయాలి. లీడర్స్, ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిగా ఉండిద్ది. అంకమ్మ మేడం అన్మ్యూట్ ఆప్షన్ చూడండి మేడం. అంకమ్మ మేడం, అంకమ్మ మేడం, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్స్ సార్. మేడం చెప్పండి మేడం. సార్ నా పేరు వచ్చి అంకమ్మ, మా ఊరు కావాలి సార్. ఓకే మేడం. 4013 సార్. ఓకే మేడం. ఫస్ట్ మాకు బాగా గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. మాకు మా హస్బెండ్ కి ఇద్దరికి చాలా దిక్కడ హాస్పిటల్లో చూపించుకున్నా, అక్కడ చూపించుకున్నా కానీ తగ్గలేదు సార్. అలాగే కోటి సారు ట్రైన్ లో పరిచయం అయ్యాడు సార్ మా హస్బెండ్ కి. ఓకే మేడం. సార్ వచ్చి చెప్పారు ఇలాగా గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్స్ అయినాయి మేడం, వాడు చూడండి తగ్గిద్దని చెప్తే మేము సార్ వచ్చి మాకు చిన్న హోమ్ మీటింగ్ లాగా పెట్టి అన్ని మెడిసిన్ ఇప్పించాడు సార్. అది అల్వేరా, ఆమ్లా, రైస్ బన్ ఆయిల్ ఇప్పించాడు సార్. వాడాము 1 మంత్ కల్లా మాకు బాగా రిజల్ట్ వచ్చింది. కానీ 6 మంత్ కంటిన్యూ చేసింది సార్. ఇంతవరకు గ్యాస్ ట్రబుల్ అనేది లేదు సార్. ఇంతకుముందు ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు మేడం? ఫస్ట్ వాడాం సార్, 1 year వాడాం. అదే మేడం, మామూలుగా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఇద్దరికి సార్కి మీకు ఎప్పటి నుంచి ఉంది మేడం? మామూలుగా మాకు 3 years నుంచి ఉంది సార్. ఓకే. ఈ మామూలుగా 3 years నుంచి మీరు మా ఇంగ్లీష్ మెడిసిన్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మేడం? 3 years నుంచి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది, కానీ ఇంగ్లీష్ మెడిసిన్ మీరు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? 1 సంవత్సరం వాడాం సార్, కంటిన్యూగా వాడాము. హాస్పిటల్ చాలా తిరిగాం సార్, అయినా తగ్గలేదు. ఓకే. ఈ 1 మంత్ వాడాం సార్, రిజల్ట్ వచ్చింది. కానీ 6 మంత్ కంటిన్యూ చేశాం సార్. ఇంతవరకు గ్యాస్ ట్రబుల్ అనేది కనిపించలేదు సార్. ఈ మెడిసిన్ మామూలుగా ఈ సప్లిమెంట్స్ 6 మంత్ వాడాం సార్. ఓకే. తర్వాత మళ్ళీ యూజ్ చేయలేదు మేడం? ఇంకా మళ్ళీ ఆఫ్ చేశారా? లేదు సార్. ఇంకప్పటి నుంచి గ్యాస్ ట్రబుల్ అనేది లేదు సార్. ఓకే, చాలా వండర్ఫుల్ మేడం. చూడండి లీడర్స్, మేడం గారు, అంకమ్మ మేడం గారు, మేడం కావలి నుంచి మాట్లాడుతున్నారు, మన కోటి సార్ టీము. మేడంకి సార్కి ఒక 3 years నుంచి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండే, వాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేశారు. కొన్ని హాస్పిటల్ కూడా తిరిగి మనం ఏం చేస్తామంటే ఏదైనా చిన్న సమస్య వస్తే ముందు ఊర్లో చూస్తాము, లేదంటే టౌన్కి వెళ్ళి చూపించుకుంటాం. మనకు ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ మారుతాం, కానీ మనం ఆహార పదార్థాలు మార్చుకోము, అది మామూలుగా తెలిసిన విషయమే. సో ఏంటంటే ఇక్కడ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం 3 years ఉంటుంది సార్కి మేడంకి ఇద్దరికి కూడా. సో దీంట్లో మన వెస్టేజ్ లో మేడం సారు అలోవెరా, ఆమ్లా, రైస్ బ్యాన్ ఆయిల్ ఈ 3 మాత్రమే యూజ్ చేశారు. ఒక 6 months కంటిన్యూగా యూజ్ చేశారు. ఈ 6 months కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల మేడం వాళ్ళకి, గమనించండి లీడర్స్, ఇక్కడ 1 month లో రిజల్ట్ వచ్చింది. అంటే ఏదైతే వాళ్ళు సఫర్ అవుతున్నారో గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వల్ల, దానికి 1 month లో రిజల్ట్ వచ్చింది. అలా రిజల్ట్ వచ్చినా కానీ ఒక 6 months కంటిన్యూ చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఆఫ్ చేశారు. అయినా కానీ మళ్ళీ రికరెన్స్, అంటే మళ్ళీ తిరిగి ఆ ప్రాబ్లం రాల. చాలా వండర్ఫుల్ చూడండి లీడర్స్, చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్లు. నేను మెడికల్ లో ఉన్నా కాబట్టి నాకు ఒక అవగాహనగా చెప్తున్నాను. మామూలుగా ఏదైతే మనం ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటే కంటిన్యూగా యూజ్ చేయాలి. ఎక్కడైనా మనం ఆఫ్ చేసామనుకో, ఒక 1 month 2 months, లేదా ఒక 1 day, ఒక 1 week 2 days 3 days ఆఫ్ చేసినా కానీ మనకి ఆ ప్రాబ్లం వస్తానే ఉండిద్ది. సో దీన్ని చూసారు, చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్లు మన గౌతమ్ బాలే సారు మనకి ఇప్పుడున్న జనరేషన్కి అనుకూలంగా ఏదైతే ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు వాడిన ప్రోడక్ట్లని ఈరోజు మనకు అనుకూలంగా ఇస్తూ 3 years నుంచి ఉన్న ప్రాబ్లమ్ ని ఒక 1 month లో సాల్వ్ చేసుకుని మేడం వాళ్ళు దీంట్లో కంటిన్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ అంకమ్మ లీడర్ గారు, మీరు చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. లీడర్స్ గమనించండి, ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. మేడంకి ఎవరన్నా నోట్ చేసుకోవాలి, పెన్ను బుక్ పెట్టుకొని నోట్ చేసుకొని నీట్గా, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కి మేడం ఏమి ఇచ్చారు సప్లిమెంట్స్, ఎన్ని సంవత్సరాల నుంచి మేడం వల్ల 3 years నుంచి ప్రాబ్లం ఉంటే, వాళ్ళు ఒక 1 year ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన తర్వాత హాస్పిటల్ తిరిగిన తర్వాత
ఇంకా వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ గా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మేడం వాళ్ళు స్టాప్ చేశారు. ఆ టైంలో మన కోటి సార్ పరిచయం అయ్యి కోటి సార్ వెస్టేజ్ యొక్క గొప్పతనం చెప్పి అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్ ఈ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల 1 month లో ఏదైతే 3 years ఉంచిన ప్రాబ్లం 1 month లో సాల్వ్ అయింది. ఒక 6 months యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ అనేది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్లు లెడర్స్ అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కి అందరు నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ అంకమ్మ లెటర్ గారు, చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. రామకృష్ణ సార్ అన్మిట్ చూడండి సార్. రామకృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు రామకృష్ణ. మా అప్లైన్ హరి నాగలక్ష్మి సార్. నేను మట్టిగూడ నుంచి మాట్లాడడం జరుగుతుంది సార్. నేను గ్యాస్ ట్రబుల్ మీద కొంచెం నాకు స్కిన్ ఇది ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. ఈ రెండింటి నాకు రిజల్ట్స్ వచ్చినాయి సార్. సార్ ఫస్ట్గా నాకు గ్యాస్ ట్రబుల్కి వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు 5 ఏళ్ళ నుంచి ఉంది సార్ నాకు గ్యాస్ ట్రబుల్. 5 ఏళ్ళ నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ నేను కంటిన్యూగా ఇంగ్లీష్ మందులు వాడుతానే ఉన్నాను, తగ్గలేదు సార్ నాకు. 5 years నుంచి వాడుతున్నారు సార్? సార్ 5 years నుంచి యూజ్ చేస్తున్నారా ఇంగ్లీష్ మెడిసిన్? 5 years సార్. 5 సంవత్సరాల నుంచి వాడతామని తగ్గలేదు సార్. అయితే నాకేంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్, అలివేర్ ఇచ్చారు సార్. వేయటం వల్ల నేను ఈ 2 ఇంగ్లీష్ మందు కలిపి, అంటే గ్యాస్ ట్రబుల్ ఇంగ్లీష్ మందు కలిపి ఇవి కూడా యూజ్ చేశాను సార్. యూజ్ చేస్తే నాకు 20 రోజుల్లో కూడా రిజల్ట్ వచ్చింది సార్. అయితే నేను ఏంటంటే సార్, నేను ఆర్టీసీ డ్రైవర్ని సార్. కొంచెం ఈ కాలు ఏంటంటే ఆ బానెట్ కాడ చిన్న రేకోడ తగిలి ఇన్ఫెక్షన్ జరిగింది. ఇన్ఫెక్షన్ రావడం వల్ల కాలు బాగా వాచింది సార్. వాస్తే నేను ఆనంద్ సార్కి చెప్పంగా, హరి సార్కి ఆనంద్ సార్ చెప్పాను సార్. అప్పుడు చెబితే సార్ ఏం చేశారంటే, మీరు ఎక్కడైతే హాస్పిటల్ ఉంచారో అక్కడికి వెళ్ళి ఆ మందులు తీసుకొని ఫోన్ చేయమన్నారు సార్. సార్ వాళ్ళు నాకు డాక్టర్ గారు 10 రోజులకి మెడిసిన్ రాశారు సార్. 10 రోజులు చేస్తే ఆనంద్ సార్ ఒక 5 రోజులు తీసుకోమని చెప్పి అన్నారు. దాంట్లో టాక్సీ క్లీన్ ఒకటి, నీమ్ ఒకటి, అలోవెరా ఇవి వాడాను సార్ వీటిల్లో. అయితే నాకు అంతలా వాసిపోయిన కాలు కూడా 5 రోజుల కల్లా నాకు రిజల్ట్స్ వచ్చినాయి సార్. శాంతం పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఇంగ్లీష్ ముందు కలిపే వాడేట్లో 5 రోజులకి కడిపోవటం తగ్గింది సార్ నాకు. మా డిపార్ట్మెంట్లో వేరే వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ వస్తే 2 నెలలు ఉందంట కాలు ఇన్స్పెక్షన్ అట్లా తగ్గకుండా. నాకైతే మన సప్లిమెంట్స్ ఇంగ్లీష్ ముందు కలిపి వాడటం వల్ల 5 రోజులు క్యూర్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్ సార్ రామకృష్ణ సార్. మీకు వచ్చిన రిజల్ట్ ని చాలా వండర్ఫుల్ గా షేర్ చేశారు. ప్లేయర్స్ గమనించండి. సార్ రామకృష్ణ సార్ది మట్టిగుంట, మన హరి సార్ వాళ్ళ టీము. సారు ఆర్టీసీలో జాబ్ చేస్తుంటారు. గమనించండి లీడర్స్, సార్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం 5 ఏళ్ళ నుంచి ఉండే. 5 సంవత్సరాల నుంచి కూడా సారు ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఇప్పుడు కూడా సార్కి రిలీఫ్ రాల. చెప్పాం కదా, సార్ అయితే జస్ట్ మామూలుగా ఒక 2 ప్రొడక్ట్స్ మాత్రమే మన వెస్టేజ్ లో యూజ్ చేశారు, అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్. ఈ 2 వాడటం వల్ల సార్కి చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది గ్యాస్ ట్రబుల్ కి. దాంతో పాటు ఏంటంటే సార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కాలు కొంచెం దెబ్బ తగిలి ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ క్రమంలో సార్ ఇంగ్లీష్ మెడిసిన్ తో పాటు మన గ్రేట్ మెంటర్ ఆనంద్ సార్ సజెషన్ తీసుకొని టాక్సిక్ క్లీన్, అలోవెరా, నీమ్ క్యాప్సిల్స్ ఈ 3 యూజ్ చేయడం వల్ల ఏదైతే అదే సార్ చెప్తున్నారు కదా, వాళ్ళ కొలికి ఎవరైతే ఉన్నారో అతనికి ఒక 2 months 3 months ఇన్ఫెక్షన్ తగ్గలేదు. ఇంగ్లీష్ మెడిసిన్ కంటిన్యూగా వాడుతున్నా కానీ. సో ఏదైతే నేను ఇంగ్లీష్ మెడిసిన్ తో పాటు అంటే యాంటీబయాటిక్ తో పాటు మన సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల సార్కి ఒక 10 days లో చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఏదైతే స్వెల్లింగ్ ఉందో ఆ స్వెల్లింగ్ తగ్గింది, ఆ ఇన్ఫెక్షన్ తగ్గింది, చాలా మంచిగా ఉంది అని సార్ మాటలు తెలుసుకున్నాము. లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. మీకున్న ఏదైతే ఎవరైతే ఉంటారో సమస్యలు ఈ నోట్ చేసుకోవటం వల్ల ఏంటంటే గ్యాస్ ట్రబుల్ కి ఆల్రెడీ అంకం మేడం చెప్పారు, సార్ చెప్పారు. అందరు కామన్ గా ఏం వాడారంటే అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్ వాడారు. సో అందరూ ఎవరైతే ఉన్నారో దీనిలో జాయిన్ అయ్యి లీడర్స్, గ్రేట్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకుంటే రేపటి రోజున మనకి మన అప్లైనర్ అందుబాటులో లేనప్పుడు మనం తడబడకుండా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఇన్ఫెక్షన్ కి టాక్సిక్లీన్, అలోవెరా, నీమ్ క్యాప్సుల్ ఇవి ఇవ్వడం జరిగింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది లీడర్స్, గమనించండి. థ్యాంక్ యూ రామకృష్ణ సార్, చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
చక్రవర్తి సార్ అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. చక్రవర్తి సార్. చక్రవర్తి సార్ అన్మ్యూట్ ఆప్షన్ చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఫస్ట్ టైం 2 months అవుతుంది తీసుకొని ప్రొడక్ట్. సార్ ఒకసారి మీ అప్లయర్ నేము, మీ పేరు, మీ ఊరు, మీ అప్లయర్ మా నేము. మా మా ఇంటి పేరు ఉసురుమాటి సార్. నా పేరు చక్రవర్తి సార్. అది రాచిపూడి, కోర్సుపాడు మండలం, ప్రకాశం జిల్లా. ఓకే సార్. సార్ మా అప్లైనర్ రఘు సార్. ఓకే సార్. మా అప్లైనర్ వచ్చేసి రఘు సార్. మేము ఫస్ట్ మంత్ మా దగ్గరకు వచ్చారు సార్ ప్రోడక్ట్ గురించి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకున్న ప్రాబ్లం ఏంటి సార్? మామూలుగా మీరు ఏ ఆరోగ్య సమస్యకి మీరు దీంట్లో వెజిటేబుల్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం జరిగింది సార్? సార్ యాక్చువల్గా రఘు సార్ మా ఫ్రెండ్ సార్. ఓకే సార్. మా ఫ్రెండ్ అయితే వచ్చారు సార్ మా ఊరు. ఇటు సంగతి నేను వెజిటేబుల్ చేస్తున్నాను ప్రోడక్ట్ సార్ అంటే నేను నాకు చెప్పడం జరిగింది సార్. నేను రఘు సార్కి ఎవరికైనా తెలియపరచండి అన్నారు సార్. ఓకే సార్ తెలియపరచుకునేసరికి ఒక ఆవిడ 20 సంవత్సరాల నుంచి మల్లెల కోసం బాధపడుతుంది సార్. అది వాళ్ళ హస్బెండ్ కూడా. హలో సార్. సార్ ఒకసారి మళ్ళీ. 20 సంవత్సరాల నుంచి ఒక ఆవిడ, అంటే మా రిలేటివ్సే, మా బాబాయ్ అవుతుంది, పిన్ అవుతుంది. ఓకే. అయితే మేడం గారు 20 సంవత్సరాల నుంచి మల్లెలతో బాధపడుతున్నారు. ఓకే. మల్లెలతో బాధపడుతుంటే ఫస్ట్ నెలలో అవసరం మాకు గిట్టవు, ఒంటికి పడవు అని చెప్పి, ఆమెకు థైరాయిడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు పడవు, నాకు ఇష్టం లేదు, తెలియకుండా వాడను అని ఫస్ట్ మంత్ చెప్పేసి సార్. ఓకే. ఆమెకి ఐడి వేయకుండా వాళ్ళ హస్బెండ్కి వేసాం సార్ ఐడి, ఎలిషా గారని. ఇప్పటికి 4 నెలలు ఇప్పటికి 4 నెలలు సార్. అయితే 20,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నారు. ఫస్ట్ మంత్కే మేడం గారు 20 రోజులకే నాకు తగ్గిపోయింది, నాకు ఈ ప్రోడక్టే కావాలని పట్టుబట్టేసింది సార్. ఏ ప్రోడక్ట్లు ఇచ్చారు సార్? మేడం గారికి ఫస్ట్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా. తర్వాత ఫస్ట్ మంత్ సార్, నెక్స్ట్ మంత్ కాంబోటిక్స్, ఫైబరు, అలోవెరా, 3 నెలలు అదే కంటిన్యూ చేసింది సార్. ఓకే. ఆ 2 నెలలకే ఆమెకు నాకు క్లియర్ అయిపోయింది, నాకు ఇబ్బంది లేదు, నాకు ఇవే తీసుకురండి అని చెప్పని మేడం మొన్న ప్రోడక్ట్లో కూడా అయ్యే తీసుకొచ్చాను సార్. చాలా గ్రేట్ సార్, చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. లీడర్స్ గమనించండి, చక్రవర్తి సార్ అని సారు రాచురుపు నుంచి చేస్తున్నారు సారు, రఘు సార్ టీము. ఎవరైతే ఉన్నారో సారు వాళ్ళ ఫ్రెండ్ చెప్పినప్పుడు వాళ్ళ రిలేటివ్, అంటే ఎవరైతే పిన్నా ఉందో, ఒక 20 years నుంచి ఆమెకి పైల్స్ ప్రాబ్లం ఉంది. ఈ పైల్స్ ప్రాబ్లం వాళ్ళు స్టార్టింగ్ గా బిలీవ్ చేయలే ప్రోడక్ట్ల గురించి, మన ఆయుర్వేదిక్ వెస్టేజ్ ప్రోడక్ట్ల గురించి బిలీవ్ చేయలేదు. సో ఆ టైంలో ఏంటంటే సార్ వాళ్ళు ఒక ఐడియా ఇచ్చి వాళ్ళకి రైస్ బ్యానైలు, అలోవెరా, ఆమ్లా ఇవ్వడం జరిగింది. సో ఆ ఇచ్చిన క్రమంలో వాళ్ళకైతే ఏదైతే ఉందో పైల్స్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం కి లీడర్స్ నోట్ చేసుకోండి, కాంబోటిక్స్, ఫైబర్, అలోవెరా ఈ ఒక 2 months కంటిన్యూ చేయడం వల్ల ఆమెకి ఏదైతే ఒక 20 సంవత్సరాల నుంచి ఉందో ఫైల్స్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఒక 2 months లో రిజల్ట్ రావడం జరిగింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు చక్రవర్తి సార్. ఇప్పటికి 4 months, రేపు 18th కి సేల్స్ కంప్లీట్ అయ్యి సార్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ చక్రవర్తి సార్. థ్యాంక్ యూ సార్. గమనించండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఎవరైతే మామూలుగా ఒక 20 సంవత్సరాల నుంచి పైల్స్ ప్రాబ్లం ఉందంటే చాలా నరక యాతన అనిపిస్తారు. ఎందుకంటే అంత బాధ, అంత పెయిన్ ఉండిద్ది ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు. సో వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కానీ వాళ్ళకి రిలీఫ్ రాల. సో ఏదైతే మనం వెస్టేజ్ వాళ్ళ ఐడి తీసుకొని, ఏదైతే మన కాంబోటిక్స్, ఫైబర్, అలోవెరా, రైస్ బ్యానైల్, ఆమ్లా ఇవి చేంజ్ చేసుకోవడం వల్ల ఒక 2 months లో వాళ్ళకి వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఒక 20 సంవత్సరాల నుంచి కూడా రిజల్ట్ రాని ఒక ప్రాబ్లం మన వెస్టేజ్ లో మా వెస్టేజ్ లోనే చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్లతో ఒక 2 months లో రిజల్ట్ రావడం జరిగింది. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి.
ఏదైతే మనం ఇప్పుడు వింటామో విన్నది మనకి చాలా 100% మనకు ఉపయోగపడుద్ది. సో ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా పెన్ను బుక్ పక్కన పెట్టుకొని నోట్ చేసుకోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ చక్రవర్తి సార్ వన్స్ అగైన్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. కాశీమా మేడం గారు అన్మిట్ ఆప్షన్ చూడండి మేడం. కాశీమా మేడం. కాశిం షా మేడం. షేక్ కాశిం. ఆంజనేయులు సార్ అన్మిట్ ఆప్షన్ చూడండి. ఆంజనేయులు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు ఆంజనేయులు, మాది మంగళగిరి సార్. మా అప్లైర్ వచ్చేసి దుర్గా మేడం. నేను 2 ఎకరాలకి గ్యాన్వాల్స్ ఇస్తాం జరిగింది సార్. సీను నాయక్ అని నోతెక్కి సార్ 2 ఎకరాలకి ఇచ్చాను గ్యాన్వాల్స్. అగ్రి 82 గ్యాన్వాల్స్, అగ్రి పొటాటో 3 ఇచ్చా సార్. ఓకే సార్. దాదాపు ఒక 20 ఎకరం వేశారు సార్. 20 ఎకరంలో మంది ఒక 2 ఎకరాలకి ఇచ్చాను సార్ నేను. ఓకే. ఈ వానలు పడరాంటాయన్న ఈ బోర్లు పొలాలు సార్, బోర్లు పాడైపోవటం వల్ల 20 ఎకరం పొలం ఇదైపోయింది సార్. పంట అనేది రాలేదు. మన 2 ఎకరాలకి ఇచ్చిన పొలం మళ్ళీ నీళ్లు పెట్టంగానే 10 రోజుల్లో మంచి రిజల్ట్ వచ్చింది సార్. నిన్నే ఈడియో తీసి మన ప్రతి ఒక్క గ్రూప్ లో షేర్ చేశాను. ఓకే. చాలా వండర్ఫుల్ గా రిజల్ట్ ఉంది సార్. గ్యాన్వాల్స్ మాత్రం మన అగ్రి 82 మాత్రం అది కాకపోయినా కత్తి నారాయణ గారికి అని మా బావ గారికి ఇంకొక 3 ఎకరాలకి ఇస్తాం జరిగింది. ఇదే సార్ నోతిక్ అంటే ఈ సార్దే. ఇంకొక 3 ఎకరాలకి ఇస్తాం జరిగింది. అది ఈడియో తీయలేదు సార్. అది కూడా ఈడియో తీసి గ్రూప్ లో షేర్ చేస్తా సార్. ఇంకొకటి గోగులకి ఇచ్చా సార్. గోంగారికి ఇచ్చాను. అది కాడ సన్నగా వస్తుంది, కొంచెం కాడ లావు రావాలి అంటే ఈ గ్యాన్వాల్స్ ఇచ్చా సార్. అగ్రి 82 గ్యాన్వాల్స్, అగ్రి పొటాక్ ఇచ్చాను సార్. అది కూడా కాడ కూడా మంచి లావు వచ్చింది సార్. అసలు గోంగారు కూడా మంచి పంట వచ్చింది సార్. నాకు కావాల్సి వచ్చింది ఇదేను, ఇయే చేసుకురావాలని నన్ను అడుగుతున్నారు సార్. ఇంకా మంచి రిజల్ట్ ఉంది సార్ మన వెస్టేజ్ కంపెనీలోది. ఓకే. థ్యాంక్ యూ సార్ ఆంజనేయులు సార్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు సార్. అదే మీ దగ్గర ఉన్న వీడియో కొంచెం రవి సార్, ఆనంద్ సార్ కానీ హరి సార్ కానీ కొంచెం షేర్ చేయండి సార్. గ్రూప్ లో షేర్ చేద్దాం. పెట్టారు సార్, ఇప్పుడు పెట్టారు. దుర్గా మేడం పెట్టాను. దుర్గా మేడం పెట్టాను, గ్రూప్ లో వచ్చింది సార్. వీడియో కూడా ఉన్నది. అదే సార్. హరి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అది వీడియో లెంత్ ఎక్కువ ఉంది సార్. అది ఆల్రెడీ నా గ్రూప్ లో వచ్చింది. అందుకే ఓన్లీ ఫోటో ఒకటే షేర్ చేశాను. వీడియో లెంత్ ఎక్కువ ఉంది సార్. అది కంపల్సరీ కస్టమర్. ఓకే. థ్యాంక్ యూ సార్. హరి సార్. లీడర్స్ గమనించండి, ఇప్పుడు దాకా మనం ఏదైతే హెల్త్ సప్లిమెంట్స్ గురించి చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేయడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఏదైతే అగ్రి మనం తినే పంట ఈ రోజు, ఒకప్పుడు మన తాతల ముత్తాలు తినే చాలా న్యాచురల్ గా ఎరువులు వేసి పండించిన పంట తినేవాళ్ళమి. ఈ రోజు ఏంటంటే మనం ఎద్దుకు కావాలంటే మనం అడవికి వెళ్ళి అడవిలో కాసి కాయలు పళ్ళు తింటే మనం బతకగలం. ఇక్కడ మన చుట్టుపక్కల గాని మనకి ఎక్కడ కూడా ఏంటంటే న్యాచురల్ గా దొరికే పంటే లేదు. మనిషికి మనకి ఆరోగ్యానికి మనకి ఎలా అయితే మనకి హెల్త్ ముఖ్యమో, అలాగే వ్యవసాయం భూమికి కూడా సారవంతమైన నేలకి ఒకప్పుడు మామూలుగా రెగ్యులర్ ఎరువులు వాడటం వల్ల చాలా సారవంతంగా ఉండే భూములు మంచి పంటనిచ్చేవి. ఇప్పుడు ఏంటంటే మనం కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడటం వల్ల ప్రతి ఒక్కటి మనం తినే కూరగాయల కాడి నుంచి రైస్ దాకా ప్రతి ఒక్కటి కూడా మనం కెమికల్ ద్వారానే పండిస్తున్నాము, వాడుతున్నాము. ఏంటంటే మనం కొద్దిగా ఎడ్యుకేటెడ్ కాబట్టి కొంచెం చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఒకవేళ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న కూరగాయలు కడుక్కొని వంట చేసుకుంటున్నారు. అదే కొంతమంది పల్లెటూళ్ళు ఏంటంటే వాళ్ళు కడిగే ఓపిక ఉండదు, తీరిక ఉండదు, అలాగే వండుకుంటున్నారు. అయితే మనం ఆరోగ్య సమస్యలు మనం డబ్బులు కొనుక్కొచ్చుకుంటున్నాము. చాలా వండర్ఫుల్ ఆంజనేయులు సార్, మంగళగిరి దుర్గా మేడం లైన్ సారు గ్రాన్యూల్స్ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి
ఒక 20 ఎకరాల వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. 20 ఎకరాల్లో వానలు సరిగా లేక, బోర్ నీళ్ళు కూడా సరిగా పడక, పంట బాగా నష్టపోయిందంటే సరిగా పెరక్క, లేదంటే వాడిపోయినట్టు ఎండిపోయినట్టే ఆ టైంలో సారు మన అగ్రి గ్రాన్యూల్స్ అయినా ఒక 2 ఎకరాలకు వాడటం జరిగింది. అగ్రి గ్రాన్యూల్స్, దాంతోపాటు అగ్రి 82, అగ్రి ప్రొటెక్ట్, ఈ 3 కూడా ఏంటంటే ఒక 2 ఎకరాలకు వాడటం జరిగింది. ఈ 2 ఎకరాలకు వాడటం వల్ల చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ ఇంకా ఎవరైతే వాళ్ళ బావగారు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఒక 3 ఎకరాలకి గోగులకి, అంటే ఏదైతే గోంగూర ఉందో గోంగూరకి అంటే కాళ్ళు చిన్నగా వస్తున్నాయి, సన్నగా వస్తున్నాయి, అంటే బాగా ఎదుగుదల లేదని చెప్పి సేమ్ సార్కి కూడా ఒక 3 ఎకరాలకి గ్రాన్యూల్స్, అగ్రి 82, అగ్రి ప్రొటెక్ట్, ఈ 3 పౌడర్లు ఇవ్వడం వల్ల చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. సో అంజల్ సార్ చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి. ఇంకోటి ఉంది సార్, రిజల్ట్ ఇంకోటి ఉంది సార్. సార్ చెప్పండి సార్. నేను కోళ్ళు పెంచుకుంటా సార్. ఓకే సార్. ఈ కోళ్ళకి రోగాలు వస్తే నేను ఏరే విజయవాడ వెళ్ళి ఈ సప్లిమెంట్ ఈ కోళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్ తెచ్చుకుంటాను. ఓకే. ఈ మా దగ్గర కోడి పంది పుంజులు ఉంటాయి సార్. ఈ రోగాలు వస్తే దగ్గు చచ్చిపోతాయి, ఒకటికి చచ్చిపోతాయి. ఓకే. నేను అలోవేరా, మన క్యాక్స్ ఆయిల్, ఈ 2 వేస్తాం వల్ల నా కోళ్ళకి అయితే అసలుకి ఒక్క కోడి కూడా చచ్చిపోలేదు సార్ ఇప్పటికి అప్పటికి. నేను 22 నెలల నుంచి చూస్తున్నాను. దాదాపు ఇప్పుడు ఈ చలికాలం వర్షాకాలం వచ్చిందంటే కొక్కుడు రోగాలతో చచ్చిపోతాయి కోళ్ళు. ఓకే. అసలు మనుషుల మీదే కాదు సార్, కోళ్ళకి కూడా అంత అవగాహన ఉంది సార్. ఇది నోరు లేని జంతువులకు కూడా మంచి రిజల్ట్ కనపడుతుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్ షేర్ చేశారు అంజల్ సార్. చూడండి లీడర్స్, మన ఏదైతే సప్లిమెంట్స్ ఉన్నాయో మనకే కాకుండా ఏవైతే కోళ్ళు ఉన్నాయో వాటికి కూడా చాలా వండర్ఫుల్ గా రిజల్ట్ రావడం జరిగింది. సార్ అలోవేరా, ఫ్లాక్స్ ఆయిల్ వాడటం జరిగింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు సార్. తన 22 ఏళ్ల లైఫ్ లో ఎన్నో కోళ్ళు పెంచాను, ఎన్నో కోళ్ళు చనిపోయాయి సార్. నేను ఈ వాడిన తర్వాత నాకు మంచిగా ఉందని చెప్పి సార్ షేర్ చేయడం జరిగింది. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఏదైతే అగ్రి మీద ఇంట్రెస్ట్ ఉండి అగ్రి ప్రమోట్ చేసే ప్రతి ఒక్క లీడర్ కూడా అగ్రిలో ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో గ్రాన్యూల్స్, అగ్రి 82, అగ్రి ప్రొటెక్ట్ ఒకసారి నోట్ చేసుకోండి లీడర్స్. థ్యాంక్ యూ అంజల్ సార్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. రాధికా మేడం గారు అన్మిట్ ఆప్షన్ చూడమా. రాధికా మేడం. రాధికా మేడం మాచవరం. నిఖితా మేడం గారు అన్మిట్ ఆప్షన్ చూడండి మేడం. నిఖితా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాధికా మేడం గుడ్ మార్నింగ్. నిఖితా మేడం జస్ట్ 1 మినిట్ మేడం. రాధికా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు అప్పుడు షుగర్ తో చాలా బాధపడుతున్నాను సార్. మా అప్లైనర్ వచ్చి హైమావతి మేడం సార్. ఓకే. ఏ ఊరు మేడం రాధిక మేడం? మాది మార్చవరం. నా పేరు రాధిక సార్. నాకు షుగర్ బాగా చాలా బాధపడుతున్నాను సార్ షుగర్ తోటి. ఓకే. ఒకసారి హైమావతి మేడం గారు మన ఆనంద్ సార్ని తీసుకొచ్చారు మా ఊరికి మార్చవరం. అప్పుడే నేను 7 సంవత్సరాలు ఉండింది సార్. ఓకే. అప్పుడు ఇంకా హైమావతి మేడం గారు మన ఆనంద్ సార్ని తీసుకొని వచ్చారు ఒకసారి మా ఊరికి. అప్పుడు సార్ అప్పటికి ఫుడ్ సప్లిమెంట్ మొత్తం తీసుకున్నాను సార్ నేను. అప్పుడు ఒళ్ళు జిల్లా అసలు లోపల ఇన్ఫెక్షన్ చాలా బాగా లేకుండా వచ్చింది సార్ నాకు. వస్తే ఇప్పుడు హాస్పిటల్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుకున్నా అసలు తగ్గలేదు సార్. అవి ఎట్లా చేయాలి దేవుడా, ఇంక ఇంతేనా నా పరిస్థితి అని రోజు ఏడ్చుకుంటా ఉండేవాడిని సార్. అప్పుడు ఇంకా మన ఫుడ్ సప్లిమెంట్ తీసుకున్న తర్వాత చాలా 20 రోజులకి ఆ దురదని మొత్తం తగ్గిపోయింది సార్ అసలుకి. అప్పుడు 7 years మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు మేడం? వాడాను సార్. వాటితో పాటు వీటి మనవి కూడా వాడాను. 20 రోజులకల్లా అసలు జిల్లా అనేది మొత్తం తగ్గిపోయింది సార్. ఇంత అదృష్టం అని నేను అసలు కూరగాయలు అమ్మాను సార్. 8 గంటలకు కూరగాయలు వస్తే అవి సర్దటానికి కూడా అసలు ఏడుపు వచ్చేది సార్. ఏడు పనుకుందాం పని చేయకుండా అనిపించేది సార్ నాకు.
ఓకే, ఇప్పుడైతే మన ఫుడ్ సప్లిమెంట్ వాడినాక నాకు ఎంతో ఆరోగ్యంగా బాగుంది సార్. చాలా ఎంతో సంతోషం వేస్తుంది సార్ ఇప్పుడు నాకైతే. రాధిక మేడం గారు, సార్ షుగర్ కి మన సప్లిమెంట్స్ ఏం వాడారు మేడం? ఐడియా ఉంది మీకు? వంట నూనె, ఆ, అలోవెరా, ఆమ్లా, ప్యాక్స్ ఆయిల్, బుల్కో హెల్త్ ఇవి వాడాను సార్ నేను. ఓకే ఓకే, ఇప్పుడైతే థ్యాంక్స్ మేడం. నాకు చాలా ఆరోగ్యం ఉంది సార్. అసలు బాగా పని చేద్దాని హుషారు కూడా ఉంది సార్ అసలుకి. ఎలర్జీకి ఏం పెట్టారు మేడం? సార్ ఎలర్జీకి ఏం వాడారు? ఎలర్జీకి కూడా ఇవే సార్. ఇంకా అసలు మన వంట నూనెకి అన్ని బాగా అయిపోతున్నాయి సార్ అసలుకి. ఓకే, సోప్ కానీ అలా ఏమి ఇవ్వలేదా? అసలు ఆ సోప్ మామూలుగా అవి తీసుకున్నాను సార్. సోప్ కూడా ఉంది. నీమ్ సోపా? అంటే బయట జిలక సోప్ సార్. లోపల ఒంట్లోకి ఇవన్నీ వేసుకుంటే 20 రోజులకే తగ్గిపోయింది సార్ అసలుకి. గ్రేట్ గ్రేట్ మేడం, రాధిక మేడం చాలా ఇంకా అదృష్టం ఇలా ఉందేమో. ఇంకా నాకు అసలు జీవితం అంతా ఇంత చేతులు కూడా వణికేస్తాను నేను టీ తాగుతుండే అసలుకి. చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు మేడం రాధిక మేడం గారు. మొత్తం తగ్గిపోయింది సార్. నాకైతే చాలా సంతోషం. ఇంత మంచి అదృష్టం, ఇంత మంచి ప్లాట్ఫారం దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్ నేనైతే. అలాగే మా పాపకు కూడా వేరే తీసుకున్నాను సార్. అమ్మాయికి కూడా చెప్పండి మేడం. మేడం పాపకి ఏం వాడారు మేడం? డేట్ అయితే 2-3 నెలలు, ఇంకా 20 రోజుల దాకా డేట్ అవుతానే ఉంటుంది సార్ అమ్మాయికి. ఓకే, 3 సంవత్సరాల దాకా అట్టే బాధపడతా. ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా తగ్గట్లేదు సార్. భలే ఏడ్చుకునేది నేను మా అమ్మాయి. మా అమ్మాయి అయితే, అమ్మా నాకు గర్భసంచి కూడా తీసేయమ్మా, నాకు ఏ పండగ లేదు, సంతోషం లేదు, నేను ఎప్పుడు ఇలాగేనని ఏడిస్తే నేను కూడా భలే ఏడ్చుకున్నాను సార్ ఒకసారి. ఇద్దరం అయితే, దేవుడా ఏంది పరిస్థితి, న్యాయం మాకే, దేవుడా నువ్వే న్యాయం చేయాలి అని భలే ఏడ్చుకునే వాళ్ళని. ఇంకా నేను వాడినాక మా అమ్మాయి కూడా ఇంకా వాడాను సార్ ఇవన్నీ. ఆ పాప కూడా సార్. మీ పాపకి ఏం వాడారు మేడం? పాపకి అలోవెరా, ఓకే, సేవీలు, ప్యాక్స్ ఆయిల్, వంట నూనె ఇవి వాడాం సార్. హైమావతి మేడం ఇప్పించిందండి. ఆనంద్ సార్ ఇచ్చారు. అమ్మాయికి కూడా ఇప్పుడు నెల డేట్లు అవుతూ కరెక్ట్గా ఉంది సార్. టీ పొడి అన్ని వాడిస్తున్నాను అమ్మాయికి కూడా. మేము కూడా టీ పొడి వాడుతున్నాము. టీ పొడిలో కూడా చాలా మంచిది ఉంది సార్. మన జూమ్ మీటింగ్లో విన్నాను సార్ నేను. అది వరకు బయట 5 రూపాయలే కదా అని కొనుక్కునేది, అబద్ధం ఎందుకు. ఇప్పుడు వంట నూనెలో జూమ్ మీటింగ్లో విన్నాక అవి టీ పొడి కూడా మా పాపకి మేము వాడుకున్నాం సార్. సూపర్గా ఉంది సార్ నాకైతే. చాలా గ్రేట్ గ్రేట్ రిజల్ట్ షేర్ చేశారు మేడం రాధిక మేడం గారు. సూపర్ సార్. అసలు ఇంత మంచి కంపెనీ, ఇంత ప్లాట్ఫారం ఆ దేవుడు మాకు సహాయం చేసినందుకు ఆనంద్ సార్, సురేష్ సార్కి, మీకు అందరికీ నా అభివందనాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. హైమా మేడం మీరు ఉండాలి. మీ గ్రేట్ అప్లయర్ హైమా మేడం గారు. గమనించండి లీడర్స్, మేడం రాధిక మేడం మాతవరము, హైమా మేడం గారి టీము. మేడం ఏదైతే 7 years నుంచి షుగర్ తో చాలా సఫర్ అవుతున్నారు. ఈ 7 years నుంచి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు. నాకు తెలిసి మేడం స్టార్టింగ్ లో మెట్ఫామిన్ 500 వాడి ఉంటారు. ఈ 7 years దాదాపు నాకు తెలిసి మేడం 2 కవర్లు క్యారీ చేసి ఉంటుంది నాకు తెలిసి ప్రతి హాస్పిటల్కి. ఎందుకంటే నేను మెడికల్ లో చూస్తుంటా కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. ఏదైతే ఈ వెస్టేజ్ లో మేడంకి ఒక చాలా సఫర్ అయ్యి చాలా బాధపడ్డారు మేడం. నాకు ఎప్పుడైతే ఈ ప్రాబ్లం నాకు దేవుడా మంచి చక్కటి నాకు దీనికి ఇది సొల్యూషన్ లేదని ఎన్నో సార్లు మేడం బాధపడటం జరిగింది. అలాంటి టైంలో ఆ దేవుడే పంపించాడు మేడం, హైమా మేడం అని అధిక మేడం దగ్గరికి పోయి వెస్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోడక్ట్లు తీసేయడం వల్ల ఏదైతే లీడర్స్ గమనించుకొని నోట్ చేసుకోండి. ఎవరైతే లీడర్స్ ఉన్నారో గ్రేట్ లీడర్స్, వాళ్ళు షుగర్ ప్రాబ్లం కి మేడం ఏం యూజ్ చేశారు? రైస్ బ్యాన్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, గ్లూకో హెల్త్ ఈ ప్రోడక్ట్లు యూజ్ చేయడం వల్ల మేడంకి ఏదైతే ఒక 7 years నుంచి ఉన్న ప్రాబ్లము ఒక 1 month లో రిజల్ట్ రావడం జరిగింది. అలాగే మేడం వాళ్ళ పాపకి మామూలుగా ఒక 3 years నుంచి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అయ్యేది. ఒక 2 months 3 months అలా కంటిన్యూగా బ్లీడింగ్ అవడం వల్ల చాలా సఫర్ అయ్యారు. అంటే ఎవరైతే ఇప్పుడు పండగ అప్పుడు కానీ, పెళ్లినప్పుడు కానీ, గుడికి వెళ్ళాలని కానీ, ఈ మెయిన్ ఏంటంటే మనకు ఉండే మెయిన్ ప్రాబ్లం అది. సో అలాంటి సమయంలో ఆ పాప చాలా బాధపడటం కూడా జరిగింది. మేడం ఏదైతే నాకు ఉందో యూటిరస్ అంటే గర్భసంచి కూడా తీసేయమని చెప్పి బాధపడటం, చాలా అలా బాధపడటం జరిగింది. ఆ టైంలో మన గొప్ప మన గ్రేట్ మెంటర్ ఆనంద్ సారు, హైమా మేడం గారు మన వెస్టేజ్ యొక్క గొప్పతనం చెప్పి వాళ్ళకి మేడంకి శతావరి మ్యాక్స్, అలోవెరా, ప్యాడ్స్ ఇవి ఇవ్వటం వల్ల మేడం ఇప్పుడు కంట్రోల్ చేసుకొని ఏదైతే ఇర్రెగ్యులర్ గా వచ్చే బ్లీడింగ్ ఇప్పుడు రెగ్యులర్ గా వస్తుంది. చాలా హ్యాపీగా
చూడండి లీడర్స్, ఆ మేడం ఎన్నో అంటే ఒక 7 years నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ వాడింది. వాళ్ళ పాప నాకు తెలుసు అంటే పీసీ మామూలుగా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్స్ బ్లీడింగ్ అంటే చాలా వాళ్ళు నీరసం అయిపోతారు, చాలా ప్రాబ్లం ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళు ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉంటారు, కానీ అక్కడెక్కడ కూడా రిజల్ట్ రాని మేడంకి ఇక్కడ చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఒక 3 years సఫర్ అయ్యారో, బాధపడ్డారో, దీంట్లో ఒక 1 month 2 months లో చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఈ రోజు చక్కగా హ్యాపీగా ఉన్నారు. చూడండి లీడర్స్, ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. ఏంటంటే మనం ఏంటంటే ఇవన్నీ కూడా అంటే బిలీవ్ చేయము ఎవరం కూడా, ఇవన్నీ ఏందిలే అని అనుకుంటాం. ఎక్కడైతే ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కడ కూడా మనకి 100% తగ్గించే అవకాశం లేదు. దీంట్లో ఒక 6 months ఒక 1 year యూజ్ చేసుకోవడం వల్ల సప్లిమెంట్స్ చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరికి గమనించాలి లీడర్స్. ఇదంతా ఒకసారి నోట్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. షుగర్ కి మేడం ఒక 7 years నుంచి యూజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు, కానీ ఎక్కడ కూడా రిజల్ట్ రాల. మన వెస్టేజ్ లో అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, గ్లూకో హెల్త్ ఇవి వాడటం వల్ల అదే ఏదైతే షుగర్ ప్రాబ్లం ఉందో ఆ షుగర్ ప్రాబ్లం తో పాటు మేడంకి ఇన్ఫెక్షన్ కూడా ఉంది. ఆ ఇన్ఫెక్షన్ కూడా చాలా వండర్ఫుల్ గా రిజల్ట్ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే వాళ్ళ పాపకి ఏదైతే ఒక 20 days 30 days అయ్యే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కి మన దాంట్లో ఒక 3 years నుంచి ఉన్న ప్రాబ్లం కి అలోవెరా, ప్యాడ్స్, శతావరి మ్యాక్స్ యూజ్ చేయడం వల్ల చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ రాధిక మేడం, చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. నిఖితా మేడం గారు అన్మిట్ ఆప్షన్ చూడండి మేడం. నిఖితా మేడం గారు అన్మిట్ ఆపించండి మేడం. నాగలక్ష్మి మేడం అన్మిట్ ఆపించండి. నాగలక్ష్మి మేడం, నాగలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మరి ఈత ముక్కలా? హలో, ఓకే మేడం. మా అప్పన వచ్చేసి యేసుబాబు సారు. ఓకే మేము మేడం. రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకున్నాము, బాగుంది. మేడం మీకు ఓకే మేడం, మీకు మామూలుగా ఆరోగ్య సమస్య దేనికోసం వాడారు మేడం? ఏదైనా ప్రాబ్లం ఉంటే వాడారా, మామూలుగా వాడారు? సార్ ఈ ఆరోగ్యం కోసమే వచ్చాం సార్. ఏం బాగాలేదు మేడం? హెల్త్ ప్రాబ్లం ఏముంది మీకు? హెల్త్ ప్రాబ్లం అంటే ఇంకా ఇదే సార్, గ్యాస్ ట్రబుల్ గురించి వచ్చాను సార్. ఓకే, ఎప్పటి నుంచి మేడం గ్యాస్ ట్రబుల్? గ్యాస్ ట్రబుల్ 2-3 నెలల నుంచి ఉంది సార్ నాకు. 2-3 నెలల నుంచి ఉంది. ఒక నెలకి రిజల్ట్స్ వచ్చినాయి సార్ నాకు. ఓకే. అది టీ పొడి కానీ గానుగ పేస్ట్ అవన్నీ వాడుకుంటున్నాం సార్, అవన్నీ బాగున్నాయి. ఇంకేం వాడే మేడం? టీ పొడి, రైస్ బ్రాన్ ఆయిల్, గానుగ పేస్ట్ సార్. గ్యానా పేస్టా? గానుగ పేస్ట్. పళ్ళు నొప్పులు ఉన్నాయి సార్ నాకు. ఓకే. పళ్ళు నొప్పులు ఉంటే ఆ పేస్ట్ బాగా పనిచేస్తుంది సార్ నాకు. ఈ హాస్పిటల్ తిరిగాను సార్, నేను అక్కడ తిరిగినా కానీ తగ్గలేదు సార్ నాకు. పళ్ళు నొప్పులు తగ్గలేదు సార్. ఈ పేస్ట్ వాడినా కాడి నుంచి నెల రోజులకి నొప్పులు తగ్గినాయి సార్ నాకు. నొప్పులు బాగా తగ్గింది. నాగలక్ష్మి మేడం గారు చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. లేటెస్ట్ గమనించండి. మేడం గారికి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంటే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కి మేడం రైస్ బ్రాన్ ఆయిల్, టీ యూజ్ చేయడం వల్ల, ఈ 2 ప్రోడక్ట్లు వాడటం వల్ల మేడంకి ఏదైతే ఉందో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది. అలాగే పంటి సమస్యతో చాలా హాస్పిటల్ తిరిగారు మేడం, ఎక్కడ కూడా తగ్గింది. ఒక మన వెస్టేజ్ లో గ్యానో పేస్ట్ యూజ్ చేయడం వల్ల చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చి మేడం దీనిలో సక్సెస్ఫుల్ గా చేసుకున్నారు. మేడం ఒకసారి చెప్తాను లేటెస్ట్ గమనించండి. మేడం వచ్చి నాగలక్ష్మి మేడం గారిది ఈత ముక్కల యేసుబాబు సార్ టీము. ఏదైతే మేడం ఉన్న షుగర్ కి యూజ్ చేశారు, అలాగే మనకున్న పంటి సమస్యకి కూడా దీంట్లో యూజ్ చేయడం జరిగింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. గమనించండి లీడర్స్, ఎవరైతే పంటి సమస్య ఉన్న వాళ్ళు, చిగుర్లు వాసిన, నోరు దుర్వాసన స్మెల్ వచ్చినా గానీ, లేదంటే పళ్ళు పుచ్చిపోయినా గానీ, మన గ్యానో పేస్ట్ చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే నిర్మోహమాటంగా మనం గ్యానో పేస్ట్ చేయొచ్చు. ఎవరైతే మీరు ఉన్నారు, మీ సిఎన్సి ఓన్లీ గ్యానో పేస్ట్ ద్వారా అంటే 100% సిఎన్సి చేసుకోవచ్చు గ్యానో పేస్ట్ ద్వారా. ఎందుకంటే ముఖం గడపకుండా ఎవరు ఉండరు.
ప్రతి వాళ్ళు ముఖం కడిగే వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక పేస్ట్ ఇచ్చినా మనం చేసుకోవచ్చు లీడర్స్, గమనించండి. చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంది జ్ఞానో పేస్ట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. బాపట్ల శ్రీనివాసరావు సార్, అన్మ్యూట్ ఆప్షన్ చూసాను. బాపట్ల శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ నేమ్ మేడం? మేడం గుడ్ మార్నింగ్. ఏత మొక్కలు సార్, జయమ్మని మాట్లాడుతున్నాను. మా యేసుబాబు టీం సార్. కొత్తగా ఉంది సార్ మాట్లాడతాం. అవును సార్, నాకు గ్యాస్ ట్రబుల్ ఉండింది సార్ ఒక 5 సంవత్సరాల నుంచి. ఓకే. గ్యాస్ ట్రబుల్, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పి ఉండింది సార్. ఇక మా యేసుబాబు నుండి ఇట్లా ఎస్టేజీలో మందులు ఆడుకోపోయినామా తగ్గిపోయిద్ది అన్నాడు. ఇక నేనేం సమాధానం చెప్పుకోకుండా ఐడియా ఇచ్చేసాను సార్. ఇచ్చిన తర్వాత వంట నూనె, టీ పొడి, పేస్ట్ ఇవన్నీ వాడుకున్నాను సార్. కాళ్ళ నొప్పులకి మందులు తెచ్చిచ్చాడు. ఏం మందులు నేను చదువుకోలేదు సార్, నాకు తెలీదు సార్. యేసుబాబు సార్ ఉన్నారు సార్. సార్ యేసుబాబు సార్ సిగ్నల్ అందట్లేదు సార్ నాకు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం సార్ నేను అవన్నీ వాడుకున్న తర్వాత నాకు అన్ని తగ్గినాయి సార్. తగ్గిన తర్వాత మా అబ్బాయికి పుట్టుకలో ఇచ్చే మెదడు తక్కువ సార్, చల్ల మెదడు అనేది తక్కువ. అబ్బాయికి ఇప్పుడు 27 సంవత్సరాలు. మన పాలల్లో కలుపుకునేది పొడి ఆడుతున్నాను సార్ నేను అబ్బాయికి. అది 7 నెలల నుంచి ఆడుతున్నాను సార్ అబ్బాయికి. పర్వాలేదు, ఇప్పుడు బాగున్నాడు. ఓకే థ్యాంక్ యూ మేడం. అట్టాగే అమ్మగారికి కూడా కాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు అవన్నిటికీ బాధపడి ఏడ్చేస్తారు మా అమ్మ కూడా. ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇచ్చొచ్చాను. మా అమ్మకు కూడా బాగుందని మా అమ్మ కూడా 7 సార్లు చెప్పింది సార్. అమ్మ ఈ ఎస్టేజీ పెట్టిన ఆయనకి కాళ్ళకి పెట్టి దండం పెట్టుకోవాలమ్మా అని ఏడ్చింది సార్. అవన్నీ తగ్గినందుకు. మేడం చాలా వండర్ఫుల్ మేడం. గౌతమ్ బాలి సారు, మన గౌతమ్ బాలి సార్కి మనం అందరం కూడా మన జీవితాంతం కాదు, మన తరతరాలు రుణపడి ఉండాలి. ఎందుకంటే సార్ ఆల్రెడీ ఒక MNC ఫార్మా కంపెనీలో ఒక 20-25 years జాబ్ చేసి, ఇది కాదు నా లైఫ్, నేను సమాజానికి ఎంతో కొంత చేయాలి, మంచి చేయాలి అని ఒక MNC కంపెనీలో దాదాపు సార్కి సింగిల్ డిజిట్లే కాదు కొన్ని కోట్లలో శాలరీ వస్తుంది సరే వదులుకొని ఈ రోజు ప్రజల కోసం, అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో సార్ ఈ వెస్టేజ్ పెట్టడం జరిగింది. ఏ అయితే ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు వాడారో ఆ ప్రోడక్ట్ అన్ని కూడా మనకి ఇచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ, మనమే కాదు మన తరతరాలు గౌతమ్ బాలి సార్కి వాళ్ళ కుటుంబానికి రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ జయం మేడం. లెటర్స్ గమనించండి. జయం మేడం ఈత మొక్కల యేసుబాబు సార్ టీము. మేడం గారికి ఒక 5 years నుంచి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంటే, ఈ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కి ఎన్నో ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఎవరైతే యేసుబాబు సార్ ఉన్నారో యేసుబాబు సార్ దీని వెస్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దీనిలో వాడకండి మంచి రిజల్ట్ వస్తుందని చెప్తే, మేడం గారు గ్యాస్ ట్రబుల్ కి అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్, టీ పొడి ఈ వాడటం వల్ల చక్కగా రిజల్ట్ వచ్చింది. అలాగే వాళ్ళ అబ్బాయికి 7 years నుంచి అంటే బ్రెయిన్ అంతా గ్రోత్ లేకపోతే ఇప్పుడు ఒక 7 months నుంచి మన వెస్టేజ్ లోనే ప్రోటీన్ పౌడర్ వాడటం జరుగుతుంది. ప్రోటీన్ పౌడర్ వాడటం వల్ల కొంచెం ఎందుకంటే కూడా కొంచెం బెటర్ గా ఉన్నాడు సార్ మన మేడం మాటల్లో తెలుసుకున్నాం మనం. అలాగే వాళ్ళ మదర్ గారికి కూడా ఏ అయితే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు ఉన్నాయో వాటికి కొల్లాజెన్, కాల్షియం, గ్లూకోజమైన్, అలోవెరా ఇవి వాడటం వల్ల వాళ్ళ మదర్ కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. సో వాళ్ళ మదర్ ఏదైతే ఇన్నాళ్ళు బాధపడిందో ఆ బాధకి తగ్గినందుకు ఆనంద బాష్పాలతో గౌతమ్ బాలి సార్ కాళ్ళకు దండం పెట్టాలమ్మని చెప్పడం కూడా జరిగింది. చూడండి, గమనించండి లీడర్స్. ఎవరైతే మన ఏంటంటే మనకున్న దాంట్లో మనం ఎవరికి కూడా డబ్బు సాయం చేయలేం, మాట సాయం చేయలేం. మంచి మనం చెప్పి ఒక చిన్న మాట ఒక ఆరోగ్యాన్ని కాపాడటం వల్ల వాళ్ళ జీవితాంతం, ఇప్పుడు జయం మేడం గాని వాళ్ళ మదర్ గారు కానీ జీవితాంతం వాళ్ళే కాదు వాళ్ళ పిల్లలు కూడా గౌతమ్ బాలి సార్కి రుణపడి ఉంటారు. ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వాళ్ళకి వచ్చింది. ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ గమనించి నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ జయం మేడం, చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ మేడం.
చిన్నపరెడ్డి సార్ అన్మిట్ ఆప్షన్ చూడండి సార్. చిన్నపరెడ్డి సార్. సార్ గుడ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ నేను ఫుడ్లో మామూలుగా రైస్ బ్రాండ్ ఆయిల్ మార్చాను సార్. సార్ వాయిస్ ఏ ఊరు క్లియర్ సార్? సార్ కంటమవరపల్లి సౌందర్య మేడం ఏ ఊరు సార్? కంటమవరపల్లి కనిగిరి దగ్గర సౌందర్య మేడం సార్. నాగరాజు కనిగిరి. ఓకే ఓకే సార్. సౌందర్యం అంటే నాగరాజు మా అన్నగారు అబ్బాయి సార్. ఓకే ఓకే సార్. సార్ రైస్ బ్రాండ్ మీరు ఆయిల్ ఏదైనా ఆరోగ్య సమస్య పడారా లేదా మామూలుగా వాడారా సార్? సార్ మామూలుగా ఇందులో జాయిన్ అయిన తర్వాత ఓకే రైస్ బ్రాండ్ ఆయిల్ మామూలుగా అప్పుడప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చేది కొంచెం. ఓకే ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడిన తర్వాత బాగా క్లియర్గా ఉంది సార్. ఇంకా ఏ ఆయిల్ వాడకూడదు అనుకుంటున్నాను. ఓకే మామూలుగా సార్ జ్ఞాన పెస్ట్ వాడే పనులు సలుపుగా ఉన్నాయి సార్. అప్పుడు జీవ లాగుతా ఓకే జ్ఞాన పెస్ట్ వాడిన తర్వాత అవి తగ్గి క్లియర్గా అయింది సార్. బాగా మామూలుగా నార్మల్గా అయింది ఓకే సార్. సార్. నీమ్ సోప్ వాడాను, క్లియర్గా ఉంది సార్. నీమ్ సోప్. నన్ను ఓకే చూసి మా సార్. వాడు వాడేస్తున్నారు సార్. ముందు సంతూర్ వాడేవాళ్ళు, మాకు అది వద్దు అవి వద్దు అనేవాళ్ళు. ఇప్పుడు నేను వాడిన తర్వాత నన్ను చూసేసి అవి బాగున్నాయని నీమ్ ఓకే సోప్ వాడేస్తున్నారు సార్. అలాగే గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదని అప్పుడప్పుడు అలోవేరా ఆమ్లా వాడుతున్నాను సార్. ఓకే అయినా క్లియర్ అయింది సార్. ఇప్పుడు బాగానే ఉంటుంది నార్మల్గా. ఓకే ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్? నేను సార్ ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి 2 months నుంచి వాడుతున్నాను సార్. 3 months జాయిన్ అయ్యి ఓకే సార్. వాడుతున్న తర్వాత కొంచెం అన్ని క్లియర్గానే ఉన్నాయి సార్. అందుకని ముందే సార్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఓకే సార్ వాళ్ళ మాట మీద అన్ని ముందే జాగ్రత్తగా అన్ని జాయిన్ అయిన తర్వాత అన్ని వాడుకుంటా వస్తున్నాను సార్. ఒక్కొక్కటి ఆరోగ్యపరంగా అన్ని నార్మల్గా మామూలుగా ఉన్నాయి. అందుకని ఇంక రైస్ బ్రాండ్ ఆయిల్ తప్ప ఇంక ఏరే ఆయిల్ వాడకూడదని నిర్ణయించుకున్నాను సార్. గ్రేట్ సార్. చిన్నపరెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. లీడర్స్ గమనించండి, సార్ జాయిన్ అయ్యి ఒక 2 months మాత్రమే అయింది. ఈ 2 months లో సార్కి మామూలుగా రెగ్యులర్ కాకపోయినా మామూలుగా గ్యాస్ట్రబుల్ ప్రాబ్లం ఉంది. దాంతో పాటు పళ్ళ సమస్యలు ఉన్నాయి. సో మామూలుగా దాంతో పాటు ఏంటంటే సారు గ్యాస్ ట్రబుల్ ఏదైతే గ్యాస్ ట్రబుల్ ఉందో అలోవెరా ఆమ్లా వాడటం వల్ల ఈ 2 months లో సార్కి చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఏదైతే పళ్ళ అంటే పళ్ళు పీకుతున్నట్టు దానికి జ్ఞాన పేస్ట్ వాడటం వల్ల చాలా వండర్ఫుల్ గా. ఇంతకుముందు సార్ వాళ్ళు సంతూర్ సోప్ వాడుకునేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే నీమ్ సోప్ వాడుతున్నారు. చాలా రిజల్ట్ బాగుంది సార్ అని చెప్పన్నారు. ఏదైతే నీమ్ సోప్ ఉందో నీమ్ సోప్ ఎలర్జీని 100% తగ్గిస్తుంది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరైతే బ్రాండ్ చెప్పారు గ్రేట్ లీడర్ అందరూ కూడా కామన్ గా వచ్చే గ్యాస్ ట్రబుల్ కి వాళ్ళంతా కామన్ గా ఒకే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా ఆమ్లా. మళ్ళీ పంటి సమస్యకి సేమ్ జ్ఞాన పేస్ట్. సో ఇలా ఒక పర్టికులర్ గా మనం తెలుసుకోవడం లేదంటే రేపు మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏదైతే మనకి సమస్య ఎదురైనప్పుడు మన అప్లై అందుబాటులో లేకపోయినా మన 100% వాళ్ళని మనం గైడ్ చేసి ప్రోడక్ట్లు తీసేయచ్చు. సో అందుకని ఏంటంటే ఎవరైతే ఫీల్డ్కి వెళ్తారో ఏదో పేపర్లో రాసుకుందాం, ఏదో వేరే బుక్ లో రాసుకున్నా కూడా మీరు హోమ్ మీటింగ్ చెప్పే ఏ బుక్ అయితే ఉండిద్దో ఆ బుక్ లో నోట్ చేసుకోండి. మీరు మామూలుగా ఒక సైడ్ నుంచి హోమ్ మీటింగ్ చేస్తూ వస్తారు కాబట్టి ఆ బుక్ లెఫ్ట్ సైడ్ తిప్పేసి లెఫ్ట్ సైడ్ నోట్ చేసుకోండి. ఏంటంటే బుక్ లో ఒక పక్క హోమ్ మీటింగ్ చెప్పి ఒక పక్క ప్రోడక్ట్ రిజల్ట్, వాళ్ళకున్న సమస్య గ్యాస్ ట్రబుల్ కి ఏం వాడుతున్నారు, మామూలుగా పంటి నొప్పికి ఏం వాడుతున్నారు, షుగర్ కి ఏం వాడుతున్నారు, ఇలా మనం నోట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అన్ని ఆ బుక్ లో ఉంటాయి. కాబట్టి మనం ఏది మర్చిపోయినా హోమ్ మీటింగ్ ఏదో బుక్ మర్చిపోయాం కాబట్టి మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అప్లైర్ కాల్ చేసి అప్లైర్ ఫోన్ లిఫ్ట్ చేయక అప్లైర్ ఏదో హోమ్ మీటింగ్ ఉండొచ్చు లేదా ఇంకో మీటింగ్ ఉండొచ్చు, మనం అప్లై నాకు సపోర్ట్ చేయలేదని చెప్పి మనం నెగిటివ్ గా ఫీల్ అవ్వకుండా చిన్న చిన్న విషయాలు మనం నోట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది మనకి 100% యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించండి లీడర్స్, నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. పోలేశ్వరరావు సార్ అన్మిట్ ఆప్షన్ చూడండి సార్. పోలేశ్వరరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూలక్ష్మి మేడం అన్మిట్ ఆప్షన్ చూడండి. భూలక్ష్మి మేడం. భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు భూలక్ష్మి, మా ఊరు ఎర్రవాపనపల్లి. హలో మేడం నా చెప్పండి. పేరు జయంపు భూలక్ష్మి, మాది ఎర్రవాపనపల్లి. మా సార్ వచ్చి వెంకటేశ్వర్ల సార్. ఓకే మేడం. నాకు డీసెంట్ గా పెద్ద ఆపరేషన్ అయింది సార్. ఓకే. ఆపరేషన్ అయితే ఇంటికి మామూలుగా తలనొప్పి, మెన్నరాలు ఇవన్నీ బాగా పెయిన్ వచ్చేది సార్. ఓకే. పెయిన్ వస్తే అసలు కనీసం లేచి కూర్చొని అన్నం తినాలన్నా లేకపోతే టిఫిన్ చేయాలన్నా అసలు కూర్చోలేని పరిస్థితిలో ఉన్నా నేను. ఓకే. అంత పెయిన్ వచ్చేది. కనీసం కాసేపు లేచి అన్నం తిని కాసేపు కూడా కూర్చోలేక ఏడుపు వస్తుండేది. అంత పెయిన్ గా ఉన్నప్పుడు మా అమ్మాయి వేస్టేజ్ లో చేరుంది సార్. మా కూతురు అగ్రవేణి ఆముండి ఇప్పుడు మామూలుగా డాక్టర్ని అడిగి ఇక్కడ ఏడే మెడికల్ షాపులు అట్ట వెళ్ళి మందులు అడిగితే అమ్మ నీకు పెద్ద ఆపరేషన్ చేయించుకొని ఉన్నాము అట్ట మేము ఏంటి అయ్యకూడదు అని అనేవాళ్ళు. మేము ఆపరేషన్ చేసిన డాక్టర్ కాడికి పోయి మెడిసిన్ తీసుకొచ్చాడు మా హస్బెండ్. ఆమె ఈ విధంగా బాధపడుతుంది సార్, పాపం అసలు అన్నం కూడా తినలేకపోతుంది, బాగా బాధపడుతుంది అంటే ఆయన వేరే టాబ్లెట్లు ఈ టాబ్లెట్లు వాడండి నిదానంగా తగ్గిద్ది అని అన్నాడు. అవి వేసుకున్నా గానీ నాకు నొప్పి తగ్గలేదు సార్. బాగా పెయిన్ గా అట్టని బాధపడతా ఉన్నా. ఏమి ఇచ్చాడు మనకు తెలియదు, నాకు ఇంగ్లీష్ రాదు సార్, నాకు చదువు లేదు. కాకపోతే ఆయన మందులు ఇచ్చాడు, అవి తీసుకొచ్చి వేసుకోమంటే వేసుకుంటున్నా సార్. వేసుకొని అట్ట 4-5 రోజులు చూసినా తగ్గల. అమ్మాయి ఉండి మాట మేము ఇట్లా వేస్టేజీలో చేరున్నాము, దీంట్లో తీసుకోమ్మా, నీకు ఒకవేళ ఇదిగో నేను ఆయిల్ ఇస్తాను, ఆయిల్ పూసుకోమా చూద్దాము, బాగా బాధపడుతున్నా నేను చూడలేకపోతున్నామ్మా, నేను వాడుకున్నాను, మాకు ఉపయోగపడుతుంది, ఒకసారి చూద్దామ్మా అని అంది. అనేటప్పటికి సరేనని ఆయిల్ సరిపెట్టమ్మా, ఈ పెయిన్ బిళ్ళలు ఇన్ని మింగుతున్నాను తగ్గట్లేదు, ఒకవేళ దానివల్ల తగ్గితే నాకు ఇంకేం కావాలమ్మా అని అన్న. గ్రేట్ మేడం. భూలక్ష్మి మేడం గారు చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. చూడండి లీడర్స్, గమనించండి. మేడంకి ఏదైతే మామూలుగా పెద్ద ఆపరేషన్ జరగడం వల్ల ఆమెకి దానివల్ల బాడీ పెయిన్స్ కానీ మెడ తల బాగా పెయిన్ గా ఉండటం వల్ల మామూలుగా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరు కూడా మనకి మెడిసిన్ ఇవ్వలేదు. ఎందుకంటే అవి వాడటం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతామని చెప్పి ఇవ్వకపోతే వాళ్ళ సారే మళ్ళీ ఎక్కడైతే ఆపరేషన్ చేయించుకుందో అక్కడికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ పాప వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని వెస్టేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల మేడంకి చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. భూలక్ష్మి మేడం గారు చాలా గ్రేట్ మేడం, చాలా వండర్ఫుల్ రిజల్ట్. ఒక నైట్ ఒక పొద్దున్న పూటే పూసింది సార్. అసలుకి ఇప్పటికి నాకు ఆ తల నొప్పి మెడ నరాల నొప్పులు ఎట్టాడియో తెలియలేదు సార్. అసలుకి ఎక్సలెంట్ గా నాకైతే బాగా పని చేసింది సార్. పని చేయటంతో ఎమ్మంటే నేను మళ్ళీ ఐడియా అమ్మా నాకు కూడా ఐడియా వేసేసి నాకు వాటిలో ఇవి తీసుకొచ్చి రైస్ బ్యాండ్ ఆయిల్, టీ పొడి, నేమ్ సోపు ఇవన్నీ మామూలుగా మా హస్బెండ్ కూడా నొప్పులు అట్లా బాధపడుతున్నాడు సార్, ఆయనకు కూడా మందులు తెప్పించాను. మందులు తెప్పించి ఇప్పుడు ఐడియా వేసి వాడుకుంటున్నాం సార్. ఆయన కూడా కొంచెం పర్వాలేదమ్మా అప్పుడు మీద ఇప్పుడు ఒక రకంగా ఉంది అని అంటున్నాడు. ఆయన వాడటం మొదలు పెట్టి 3 రోజులే సార్. ఓకే మేడం, చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. కానీ ఏం ప్రోడక్ట్లు వాడితే చెప్పి ఇంకా బాగుండేది. ఓకే మేడం. భూలక్ష్మి మేడం, ఒకసారి మీ అప్లయర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వెంకటేశ్వర సార్ ఉన్నారు సార్? వెంకటేశ్వర సార్ గమనించండి, కొత్త వాళ్ళకి ప్రోడక్ట్లు ఇచ్చినప్పుడు వాళ్ళైతే ఎవరైతే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారో ప్రోడక్ట్ రిజల్ట్ షేర్ చేసేటప్పుడు వాళ్ళ అప్లయర్స్ కొంచెం యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది చదువుకోలేదు కాబట్టి ప్రోడక్ట్లు ఏం వాడారో వాళ్ళు చెప్పలేకపోవచ్చు. సో అలాంటి టైంలో ఏంటంటే సార్ పాలల్లో వేసుకునే పౌడర్ ఒకటి ఇచ్చాడు, 3 డబ్బాలు ఏమేమిటో ఇచ్చారు, వాటి పేర్లు మనకు తెలియదు కాబట్టి నేను చెబుతున్నా. మేడం భూలక్ష్మి మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. రిజల్ట్ వచ్చినాయి. నాకు రిజల్ట్ రావటంతో పక్కన వాళ్ళకి కూడా చెప్పాము, వాళ్ళు కూడా ఆ రోజు ఇట్టాడు సంగతమ్మ నాకు ఇంత పెయిన్ తగ్గించేసిందని చెప్పడంతో వాళ్ళు కూడా 3 ఐడియాలు వేసుకున్నారు సార్ నాతో పాటే. థ్యాంక్ యూ మేడం. భూలక్ష్మి మేడం గారు చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, ఎవరైతే కొత్తగా న్యూ జాయినర్స్ ఉన్నారో వాళ్ళ అప్లయర్స్ ఒకసారి గమనించండి లీడర్స్. ఎందుకంటే వాళ్ళు
వాళ్ళకి ఏ ప్రోడక్ట్లు వాడారు, రిజల్ట్ వచ్చింది మేడానికి, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది, హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఫీల్ అయింది. చెప్పడానికి మేడానికి ఆ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి అంత అవగాహన లేదు. వాటిలో ఒకటి ప్రోటీన్ పౌడర్ వాడారు, గమనించండి లీడర్స్. ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో కొంచెం వాళ్ళని గైడ్ చేయండి, లేదంటే మీరు ఇనిషియేట్ చేసుకొని మీరు వాళ్ళు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. నా టీంలో ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు, మేడం చెప్పగలరా లేదా, సార్ చెప్పగలరా లేదా. సో దీనికి నేనున్నాను సార్, మళ్ళీ ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టాను అనుకో, సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం వల్ల ఏదైతే వాడారో ప్రోడక్ట్లు చెప్పడం వల్ల ఏంటంటే టీమ్ కి మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఒకసారి గమనించాలి లీడర్స్, కీ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకదాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రమణమ్మ మేడం గారు, రమణమ్మ అన్మిట్ ఆప్షన్ చూడండి మేడం, రమణమ్మ సింగరాయకొండ. లీడర్స్ హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండండి. హ్యాండ్ రైజ్ చేశారు, మీరు పిలుస్తున్నా, మీరు మీ పనిలో మీరు. షనీనా మేడం గారు అన్మిట్ ఆప్షన్ చూడండి. షనీనా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు నాకు కొలెస్ట్రాల్ ఉంది సార్. రైస్ బ్రాండ్ నా అప్లైనర్ వచ్చి మేడం గారు మీ పేరు, మీ ఊరు? నా పేరు షహనాజు, కందుకూరు. నాకు వెస్టేజ్ పరిచయం చేసింది మమ్మల మేడం. నా టాప్ అప్లైనర్ విజయలక్ష్మి మేడం. ఓకే, మీ కొలెస్ట్రాల్ మేడం, కొలెస్ట్రాల్ యూజ్ చేశారా? కొలెస్ట్రాల్ చెక్ చేస్తే 400 చిల్లర ఉంది సార్. నేను బాధపడతా ఉన్నాను. మమ్మల మేడం వచ్చి మా మేనత్త, అయితే ఆమెకి బాధ పెడతా చెప్పుకుంటే ఆమె నుండి వెస్టేజ్ అని ఒక వెస్టేజ్ అని ఉందమ్మా, దాంట్లో వాడుకో నీకు తగ్గిద్ది అలాగా అని చెప్పింది సార్. రైస్ బ్రాండ్ ఆయిల్ వాడు నువ్వు ఫస్ట్ అనింది. ఆ తర్వాత మా బాబుకి వచ్చి పళ్ళది, అబ్బాయి స్వీట్ ఎక్కువ తింటాడు, దానికి అబ్బాయి వచ్చి సార్ చెప్పండి మేడం. మా అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్ సార్. అబ్బాయికి వచ్చి పంటి నొప్పి ఎక్కువ ఉంది, అదే హాస్పిటల్లో చూపించాను. అది దానికి రూట్ కెనాల్ చేయాలని చెప్పారు. దానికి 3,000 అవుద్ది అని చెప్పారు. అది కూడా చెప్పి నేను బాధపడితే దీని జ్ఞానం పేస్ట్ ఉందమ్మా, వాడుకో నీకు బాగుండిద్ది అని చెప్పారు. అప్పటికైనా జ్ఞానం పేస్ట్ వాడుతూనే ఉన్నాను. మా అబ్బాయికి బాగా జరిగింది సార్, తగ్గింది. పంటి నొప్పి ఇప్పుడు దాకా హాస్పిటల్కి పోలేదు సార్. నేను నాకు కొలెస్ట్రాల్ ఉంటే చూపించుకున్నాను సార్. మళ్ళీ ఎప్పటి నుంచి ఉంది మేడం? నాకు 4 నెలల నుంచి ఉంది సార్. 4 months నుంచి. ఓకే మేడం. 4 నెలల నుంచి మన ఆయిల్ మనం ఆడుతుంది సార్, నేను వాడుతున్నాను సార్. అది మరి ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, టీ పొడి సార్. ఓకే మేడం. నాకైతే రిజల్ట్ వచ్చినాయి సార్, అందుకే నేను వదలట్లేదు సార్ వెస్టేజ్. అయినా ఐడియాలు వేపిస్తున్నాను, చెప్తున్నాను, చెప్పగానే ఐడియాలు తీసుకుంటున్నారు, వాడుతున్నారు సార్ వాళ్ళు కూడా. థ్యాంక్ యూ మేడం గారు. ఏదైతే మీరు ఒక గోల్ పెట్టుకొని మీ వెస్టేజ్లోకి వచ్చి మీరు చేసుకుంటున్నారో మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. గ్రేట్ లీడర్ అండర్లో మమలా మేడం గారి, విజయలక్ష్మి మేడం గారి చాలా వండర్ఫుల్ లీడర్స్. వాళ్ళ ఆధ్వర్యంలో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లీడర్స్ గమనించాలి లీడర్స్, మేడం గారికి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటే ఒక 4 months నుంచి మామూలుగా 400 ఉంది, చాలా ఎక్కువ 400 అంటే. అలాంటి టైంలో మేడంకి ఎవరికైనా బాధ ఎవరు చెప్పుకుంటాం, మనకు తెలిసిన వాళ్ళకే చెప్పుకుంటాం. అలా వాళ్ళ అత్తగారైనా మమలా మేడం చెప్పడం వల్ల మమలా మేడం స్టేజ్ యొక్క గొప్పతనం గురించి వివరించి దీనిలో ఐడియా ఇచ్చి మేడంకి ఏదైతే రైస్ బ్రాండ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, టీ పొడి ఈ 3 ఇవ్వటం వల్ల మేడంకి ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో అది కంట్రోల్ చేసుకొని తగ్గడం జరిగింది. అలాగే వాళ్ళ బాబుకి ఏదైతే పంట సమస్య ఉంటే హాస్పిటల్ వెళ్తే వాళ్ళు రూట్ కెనాల్ చేయాలన్నారు. రూట్ కెనాల్ చేయాలంటే ఆ టైంలో ఎవరికైనా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది. కాబట్టి మేడం నాకు ఇట్లా చెప్పుకోవడం వల్ల మన వెస్టేజ్ లో జ్ఞాన పేస్ట్ 140 రూపాయలు ఈ జ్ఞాన పేస్ట్ వాడటం వల్ల ఈ రోజు మేడంకి ఎంతో మంది సేవ్ అయింది, వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం బాగుపడింది. సో ఏదైతే లీడర్స్ ఉన్నాయో మనం ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సనీనా మేడం గారు, చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అనురాధ మేడం న్యూజన్ల అన్మిట్ ఆప్షన్ చూడండి మేడం. అనురాధ మేడం. లీడర్స్ ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఇప్పటికే చాలా మంది చేస్తున్నారు. చాలా క్లుప్తంగా స్వీట్ అండ్ చాట్ లో చెప్పేద్దాము మేడం. అనురాధ మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. సార్ రమేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు అనురాధ, మా ఊరు నూజెండ్ల సార్. నా ఓకే అప్లైనర్ వచ్చేసి కృష్ణవేణి మేడం, భూలక్ష్మి మేడం. నా ప్రాబ్లం ముక్కుకి కండ పెరిగింది సార్. అయితే ఓకే 2.5 సంవత్సరాల నుంచి ఉంది. సంవత్సరం ఏమో ఇంగ్లీష్ మందులు వాడాను సార్. అది ఓకే వాడిన వరకే ఉంటుంది, మళ్ళీ ఎప్పటిలాగే వస్తుంది. ఓకే అయితే కృష్ణవేణి మేడం గారు నన్ను ఇందులో జాయిన్ చేయించాక ఇది మంచిగా ఉంటాయి, ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, న్యాచురల్ గా తయారు చేశారు, ఇందులో బాగుంటాయి, ఒకసారి వాడి చూడు అన్నారు సార్. ఓకే. అందుకని నేను సరే ఒకసారి ట్రై చేద్దాంలే, ఇన్ని వాడాం కదా, ఈ తగ్గుతాయో లేదో చూద్దామని చూసా సార్. ఇవి నాకు పర్లేదు అనిపించింది సార్, బాగా బ్రీత్ తీసుకోగలుగుతున్నా, నాకు ఓకే మంచిగా అనిపించింది సార్. నేను ఇంగ్లీష్ మందులు వాడి వాడి విసిగేసింది సార్, తగ్గలేదు నాకు. కానీ అలాగే వాడా, కానీ మేడం చెప్పిన దాని వల్ల నేను మన ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల నాకు రిజల్ట్స్ తెలిసింది సార్. నేను ఒక 3 నెలలు కంటిన్యూగా వాడా అనురాధ మేడం గారు, మన సప్లిమెంట్స్ ఏమి చేశారు మేడం? సార్. రైస్ బ్రాయిన్ ఆయిల్, రెస్పోకేర్, కొలెస్ట్రామ్, స్పిల్లినా, అలోవెరా క్యాప్సిల్ సార్. అలా రైస్ బ్రాన్ ఆయిల్, రెస్పోకేర్, స్పిరులినా, కొలెస్ట్రామ్, అలోవెరా క్యాప్సిల్. అలోవెరా. ఓకే మేడం. ఇవి మీకు వాడాక నాకు బ్రీత్ తీసుకోగలుగుతున్నా, నాకు బాగుంది సార్. ఎక్కువ నేను పొలం పనికి వెళ్తుంటా, నాకు ఆ ఇన్ఫెక్షన్ వల్ల తెగ ముక్కు వాయటం అలా జరిగిద్ది. చెవిలో కూడా అడుగుతా ఉంటారు, ఏంది ఇట్లా వస్తుంది, ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా అని అడిగారు. చేపించుకుంటాను, ఇంకా తగ్గట్లేదు అనుకున్నా. తర్వాత ఈ వాడటం వల్ల ఇంకా పర్లేదు అనిపించింది, ఇంకా ఆపరేషన్. ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు మేడం మీరు ఈ మన వెస్టేజ్ ప్రోడక్ట్లు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు? యాక్చువల్ గా ఇవి నాకు 1 ఇయర్ నుంచి తెలుసా, నేను ఒక 3 నెలలు వాడా. మళ్ళీ ఎప్పుడన్నా ఇంక ఇది ఒక మధ్యలో ఒకసారి వాడాను సార్. ఇవి వాడినాక నాకు రిజల్ట్స్ తెలిసింది. దీని ద్వారా మా అమ్మాయికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల బ్లీడింగ్ అవుతా, పీరియడ్స్ సరిగ్గా రాకపోతే మన మన సప్లిమెంట్స్ లో శతావరి మ్యాక్స్, ఇవి ప్యాడ్స్ ఇవి వాడటం వల్ల మా అమ్మాయికి కూడా బాగుంది సార్. దీనివల్ల నాకు మంచిగా రిజల్ట్స్ వచ్చింది. 1 సంవత్సరం నుంచి వాడుతున్నా సార్ ఇందులో. థ్యాంక్ యూ అనురాధ మేడం గారు, చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. మీ రిజల్ట్ మన టీం కి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సో మచ్ సార్. అనురాధ మేడం గారు, లీడర్స్ గమనించండి, మేడం గారికి ముక్కులో కండ పెరగడం వల్ల ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు. వాడినప్పుడు బాగుంటుంది, మళ్ళీ గ్యాప్ ఇస్తే మళ్ళీ కంటిన్యూ అవుతా ఉంది, అంటే రికరెన్స్, అంటే మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తానే ఉంది. అలా వచ్చే అవును క్రమంలో మేడం గారికి ఎవరైతే ఉన్నారో కృష్ణవేణి మేడం గారు అప్లయర్ వెస్టేజ్ యొక్క గొప్పతనం గురించి వివరించి వెస్టేజ్ లో జాయిన్ చేయడం వల్ల మేడం రైస్ బ్రాన్ ఆయిల్ నోట్ చేసుకోవాలి లీడర్స్, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా నోట్ చేసుకోవాలి. రైస్ బ్రాన్ ఆయిల్, రెస్పోకేర్, స్పిరులినా, కొలెస్ట్రామ్, అలోవెరా, ఈ ప్రోడక్ట్లు ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఏదైతే మేడం సబరాతో ఉన్నారో ఆ ప్రాబ్లం కంట్రోల్ అయ్యి తగ్గి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే వాళ్ళ పాపకి ఇర్రెగ్యులర్ బీడింగ్స్ ఉండే, ఇర్రెగ్యులర్ బీడింగ్స్ వల్ల పీసీఓడి ప్రాబ్లం కూడా ఉండే, మనం ఏదైతే మనం చెప్తున్నామో పీసీఓడికి మన వెస్టేజ్ లో చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. ఆయుర్వేదిక్ లో ఎప్పుడు తరతరాల నుంచి వస్తున్న శతావరి మ్యాక్స్, శానిటరీ ప్యాడ్స్, ఈ రెండే వాడటం వల్ల మేడం వాళ్ళ పాపకి ఏదైతే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుందో ఆ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యి పీసీఓడి ప్రాబ్లం తగ్గి ఇప్పుడు చాలా వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ అనురాధ మేడం, చాలా వండర్ఫుల్ రిజల్ట్ థ్యాంక్ షేర్ యూ సో చేశారు. మచ్ సార్. ఇంగ్లీష్ రమణమ్మ మేడం గారు అన్మిట్ ఆప్షన్ చేశారు. రమణమ్మ సింగరాయకొండ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్, లెజెండరీ లీడర్ రమణ మేడం, గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. సార్ మాది సింగరాయకొండ, నా పేరు రమణ, మా అప్లైన్ వచ్చేసి విజయలక్ష్మి మహేంద్ర. ఓకే మేడం. సార్ స్టార్టింగ్ లో నేను మిషన్ కుడతాను సార్, కొంచెం అక్క వేడి చేస్తుంది, వేడికి ఏమైనా ఉన్నాయా అని అడిగాను. ఓకే అలోవెరా ఇచ్చింది అక్క, అది వాడాను సార్. నాకు 3 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గింది సార్. ఓకే గ్యాస్ ట్రబుల్ తో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈనో వండాలి, లేదంటే సోడా వండాలి సాయంత్రం అయితే. ఓకే అట్లాంటిది అలోవెరా వేసుకున్నాక నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది, వేడి తగ్గింది. ఓకే ఇంకోటి వచ్చేసి మా పాపకి ఒంటి మీద ఎలర్జీ లాగా దద్దులు వచ్చాయి సార్, అవి గీరి మళ్ళీ పుండయ్యేది. ఓకే అన్ని వాడాక
మచ్చలు కూడా పోయాయి సార్, బ్లాక్ మచ్చలు పడాయి ఆ పుండు వల్ల, మచ్చలు కూడా ఏది పోయాయి. ఇప్పుడు అదే సోపు ఏది వాడుతున్నాం సార్, నీమ్ సోపు. నీమ్ సోప్. ఓకే మేడం. ఇప్పుడు కంటిన్యూగా అదే సోపు వాడుతున్నాం సార్. ప్రోటీన్ పౌడర్ కూడా బాగా పనిచేసింది సార్. ఇప్పుడు నేను 6 నెలల నుంచి జాయిన్ అయిన కాంచి విలక్ష్మి మేడమే చెప్పింది, వాడమ్మా ఏం కాదు మా పిల్లలకి వాడుతున్నాము అన్నది. నేను భయపడ్డాను సార్ స్టార్టింగ్ లో, ఇది తెలీదు మనకి. బూస్ట్ హార్లిక్సే తెలుసు మనకి, అవి యాడ్ ఇస్తారు కాబట్టి. ఇది పిల్లలకి ఏమన్నా అయితేమో అని మనకి, మనం అంటే వాడతాం కానీ పిల్లలకి వాడాలంటే మనకి భయం కదా సార్. అవునవును పిల్లలకి మేడం. ఏమన్నా అయితేమో ఇది వాడితే అని డౌట్ తో తీసుకున్నాను ప్రోటీన్ పౌడర్. ఓకే కానీ ఇప్పుడు అదే ప్రోటీన్ పౌడర్ మా పిల్లలకి హాస్పిటల్ పోకుండా సేవ్ అయింది సార్. 6 నెలల నుంచి జలుబు, దగ్గు, జ్వరం ఈ 3 దరిదాపుల్లోకి కూడా రాలేదు సార్ ఇప్పటికి. నాకు ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్సే మా ఇంట్లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఏదైనా బయట వస్తువులు ఏమైనా చూస్తే వీటిలో కెమికల్ ఉంటాయి కదా, ఇవి మంచివి కాదు కదా, ఇదే ఆలోచన వస్తుంది ఏ వస్తువు చూసినా. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎవరికైనా చెప్పడానికైనా మా వెస్టేజ్ ప్రొడక్ట్స్ బాగుంటాయి, మా బాగుంటాయి వాడి చూడండి అని చెప్తున్నాం సార్. చాలా మంచి ప్రొడక్ట్స్ సార్, వాడుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమణ మేడం గారు, చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. చూడండి లీడర్స్, మేడం గారు రమణ మేడం సింగరాయకొండ, గ్రేట్ లీడర్ విజయలక్ష్మి మేడం గారు డౌన్ లైన్. మేడం మామూలుగా మిషన్ కుడతారు. ఇలా మిషన్ కుట్టే క్రమంలో ఏదైతే మేడంకి మామూలుగా ఒక 3 years నుంచి 4 years నుంచి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది. బాగా వేడి చేసేది, ఎందుకంటే ఒకే చోట కూర్చొని ఒకే వర్క్ చేయడం వల్ల మేడంకి కొంచెం బాడీలో వేడి అనిపించింది. అలాంటి క్రమంలో విజయలక్ష్మి మేడం గారు చెప్పినప్పుడు వేడి తగ్గడానికి నాకు ఏమైనా ఉంటే సప్లిమెంట్ చెప్పండి మేడం అంటే, మేడం ఏదైతే వాడుకున్నారో అలోవెరా వాడుకోవడం వల్ల మేడంకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం తగ్గింది, అలాగే బాడీలో ఉన్న వేడి కూడా తగ్గింది. అలా తగ్గిన క్రమంలో మేడం నాకు రిజల్ట్ వచ్చింది, నేను బాగానే ఉంది. వాళ్ళ పాపకి కూడా అలర్జీ ప్రాబ్లం ఉంటే అలర్జీ ప్రాబ్లంకి మామూలుగా సోప్ వాడింది, రిజల్ట్ బాగా వచ్చింది. ఏదైతే ఎలర్జీ సమయంలో మామూలుగా జల వస్తే దురద వస్తే గీరితే నల్లటి మచ్చలు పడ్డాయి, నల్లటి మచ్చలు కూడా పోయినాయి నీమ్ సోప్ వాడటం వల్ల. కానీ ఆ టైంలో మేడం ఏం చెప్పిందంటే, పిల్లలకి కొద్దిగా ఎనర్జీ వచ్చింది మేడం, బాగుంటుంది, ప్రోటీన్ పౌడర్ వాడమన్నారు. ఆ టైంలో మేడం అంటే బిలీవ్ చేయలేదు, ఎందుకంటే ఏమైనా అయిద్దేమో అన్న ఉద్దేశంతో చేయలేదు. ఈ రోజు ప్రోటీన్ పౌడర్ మేడం వాడటం వల్ల ఏదైతే చిన్న చిన్నగా మన క్లైమేట్ చేంజ్ అవటం వల్ల, అంటే వాతావరణం మారటం వల్ల చిన్నపిల్లలకు కామన్ గా జలుబు, దగ్గు, జ్వరాలు వస్తాయి. ఇలాంటివి రాకుండా నివారించుకొని దాదాపు ఒక 6 months 7 months నుంచి ఎలాంటి అంటే జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి ఏమి లేవు సార్. చాలా వండర్ఫుల్ ఉంది ప్రోటీన్ పౌడర్ అని, చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేయడం జరిగింది రమణ మేడం గారు. థ్యాంక్ యూ మేడం, మీరు ఇచ్చిన ఈ రిజల్ట్ ఫీడ్బ్యాక్ మన టీం చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం. రత్నారెడ్డి సార్ అన్మిట్ ఆప్షన్ చూడండి సార్. రత్నారెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్, లెజెండరీ లీడర్ రత్నారెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. ఈ మాది వేటపాలెం మండలం పందెలపల్లి. అవును సార్. ఓకే. అప్లయర్ సార్ ఎప్రాం గారు, సాయి సార్. ఓకే. నేను 5 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్, మామూలుగా షుగరు, బీపీ ఉండేది. వాటి కోసమే చేరాను సార్. ఎప్పుడు నుంచి సార్ మామూలుగా గ్యాస్ ట్రబుల్, షుగర్, ఐబీపీ? ఇక 4-5 సంవత్సరాల నుంచి ఉంది సార్. 5 years నుంచి ఉంది. ఓకే. 5 years ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు సార్? నేను ఇంగ్లీష్ మెడిసిన్ అంటే గవర్నమెంట్ టాబ్లెట్స్ వాడానండి. ఏమైనా మెడిసిన్ కదా సార్ వాడారు? వాడానండి. కానీ రిజల్ట్స్ లేదు. మామూలుగా ప్రైవేట్ మెడిసిన్ రిజల్ట్ రాలేదు, గవర్నమెంట్ మెడిసిన్ అసలు మామూలుగా రావు. ఇక నేను సుబ్బేష్ రెడ్డి గారి మీటింగ్ వచ్చా ఒంగోలు. మన సప్లిమెంట్స్ ఏమి చేశారు సార్? మన సప్లిమెంట్స్ షుగర్, బీపీకి, గ్యాస్ ట్రబుల్ కి మన సప్లిమెంట్స్ ఏం వాడారంట? సాయన్న సార్ ఏం చెప్పారు, ఏం వాడమని చెప్పారు మిమ్మల్ని? అలోవెరా, ఓకే, నూనె క్యాప్సూల్స్, ఓకే, టాక్స్ ఆయిల్, ఓకే, నీము, గ్లూకోహెల్త్, టాక్సిక్లీన్, రైస్ బ్రాండ్ ఆయిల్. ఓకే. అవి ఒక అన్ని వాడాను సార్. నాకు ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయిపోయింది.
నేను గురువు గారు టైలరింగ్ పని చేస్తాను. ఉదయం నుంచి సాయం దాకా యాప్కి చేస్తున్నాను పని. ఓకే, ఎప్పటి నుంచి వాడారు సార్ మామూలుగా మన సప్లిమెంట్స్? నేను 2 నెలల నుంచి అండి. ఒక 2 months నుంచి. ఎప్పుడు మీకు రిజల్ట్ అనిపించిందా, అంటే రిలాక్స్ అనిపించింది ఈ 2 months? నాకు 10 రోజులకే రిజల్ట్ వచ్చిందండి. 10 to 20 days లో 10 రోజులకే నాకు మార్పు వచ్చింది. మార్పు వచ్చేసరికి సార్ నాకు ఇయే కంటిన్యూ చేస్తాను సార్ అని చెప్పా సార్తో, సాయి సార్తో. నేను ఫీల్డ్లోకి వెళ్ళినా ఇయే చెబుతున్నానండి. నాకు జరిగిన మంచి 10 మందికి షేర్ చేస్తున్నానండి. చాలా గ్రేట్ సార్, మీలాంటి గ్రేట్ లీడర్లు రావడం చాలా అదృష్టం సార్ రత్నారెడ్డి సార్. అలాగే మీ గ్రేట్ అప్లయర్ సాయన్న సార్ కూడా ఆల్రెడీ మెడికల్ లో ఆయనకు దాదాపు ఒక 12-13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకే సెగ్మెంట్ లో ఒకే కంపెనీలో పాతుకుపోయి చేస్తా ఉన్నాడు ఆయన. నాకు ఆయన దాదాపు ఒక 12 ఏళ్ళ మీకు తెలుసు. చాలా గ్రేట్ లీడర్, చాలా హంబుల్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. ఆయనతో పాటు ఆయన చుట్టుపక్కల కూడా బాగుండాలని కోరుకునే చాలా మంచి హృదయం ఉన్న గ్రేట్ లీడర్ సాయన్న సార్. అలాంటి అప్లయర్ నిజంగా మీ అదృష్టం సార్. సార్ ఏదైతే మీరు సార్ ఏదైతే మీరు వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు, మీ రిజల్ట్ షేరింగ్ మన టీమ్ లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది సార్. చాలా గ్రేట్ రిజల్ట్ షేర్ చేశారు. లేడీస్ గమనించండి, సార్కి ఒక 5 years నుంచి షుగర్ ప్రాబ్లం ఉండే, దాంతో పాటు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం, హై బీపీ వల్ల ఎప్పుడు ఏం జరిగింది కూడా తెలియదు. అలాంటిది సార్ ఏంటంటే ఏదో ఒకటి అంటే ఉన్న సార్కి అందుబాటులో ఉన్న గవర్నమెంట్ మెడిసిన్ యూజ్ చేసుకుంటున్నాడు, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే తగ్గుతుందా తగ్గలేదని చెప్పి అది ఒక ఆయన సైకలాజికల్ గా ఆయనకి తగ్గల. మనం ఆయన ఇప్పుడు ఏం చేసామంటే మన గ్రేట్ లీడర్ సాయన్న సార్ వెస్టేజ్ యొక్క గొప్పతనం గురించి వివరించి దీంట్లో ఏవైతే ఉన్నాయో అలోవెరా, నోని, ఫ్లాక్స్ ఆయిల్, నీమ్ క్యాప్లు, గ్లూకో హెల్త్, ఇవన్నీ కూడా టాక్సిక్ లీను, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల సార్కి ఒక 2 months లో ఏదైతే ఒక 5 years నుంచి సఫర్ అవుతున్నారో ఆరోగ్య సమస్య తోటి, దానికి ఒక 2 months అంటే సార్కి ఒక 10 to 20 days లో రిజల్ట్ రావడం జరిగింది. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ లో లీడర్స్ గమనించండి. మనం అందరం కూడా ఏంటంటే ఎవరైనా కూడా బిలీవ్ చేయట్లేదు. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ నేను ఉన్నాను, నేను ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు. ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి మేమేం చెప్పినా తీసేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళకి వెళ్ళి మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా కానీ వాళ్ళు ఏంటంటే బిలీవ్ చేయట్లా, ఏమన్నా ఇద్దేమో. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది చాలా విధాలుగా జనాల్ని మోసం చేశారు కాబట్టి. సో ఏదైతే మీరు ఉన్నారో లీడర్, ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసుకొని మీకున్న మీ ఇండివిజువల్ నోట్ చేసుకోండి. ఏది ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, సార్ ఏం వాడారు అని వాడి అవి పెట్టిన తర్వాత మనకి మన ఎవరైతే మన టీమ్ లో ఉంటారో వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉండిద్ది. ఎవరైతే కీ లీడర్స్ ఉంటారో వాళ్ళు కూడా తెలుసుకోవడం వల్ల వాళ్ళ టీమ్ ని మోటివేట్ చేయడానికి లేదా వాళ్ళ టీమ్ కి గైడ్ చేయడానికి ఉండిద్ది. ప్రతిసారి మనం అందుబాటులో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉండిద్ది. థ్యాంక్ యూ రత్నారెడ్డి సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. పెన్నెం రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రమేష్ అండి, మాది మంగళగిరి. నన్ను జాయిన్ చేసిన అప్లైనర్ వచ్చి ఆంజనేయులు సారు. నాకు 14 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. అయితే ఆంజనేయులు గారు నాకు ఐడియా చేసినప్పుడు నేను జాయిన్ అయ్యి 9 నెలలు. 9 నెలల నుంచి అలోవెరా, రైస్ బ్రాండ్ ఆయిల్, ఆమ్లా వాడుకుంటున్నాను. నాకు స్టార్ట్ చేసిన 3 రోజులకి మంచి రిజల్ట్ వచ్చింది సార్. అయితే నేను ఏంటంటే ఒక ఎన్ఆర్ హాస్పిటల్లో 5 floors నుంచి పరంజా కర్రీకి పడిపోవటం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు నొప్పి వస్తుంటది లెఫ్ట్ సైడ్. ఈ వాడుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది. మళ్ళీ తర్వాత 4 రోజులు ఆపేసి మళ్ళీ దీని రిజల్ట్ ఎందుకు చూద్దామని చెప్తే మళ్ళీ నొప్పి మొదలైంది. ఇది ఆపకూడదు, మనం జీవితాంతం వాడుకుంటేనే మనకు మంచిది అని అనుకున్నా సార్. అయితే నెక్స్ట్ ఇచ్చిన మా ఆంజనేయులు సార్కి 3 తరాలు రుణపడి ఉంటాను సార్. చాలా గ్రేట్ లీడర్ మాకు. ఇలాంటి అప్లైనర్ దొరకడం మేము చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఎన్నో హాస్పిటల్ తిరిగానండి నేను. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనకు జరిగిన మంచిగా గుర్తుపెట్టుకోవాలి. గ్రేట్ చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. మీలాంటి గ్రేట్ లీడర్ రావడం చాలా సంతోషం సార్. ఏదైతే లీడర్స్ గమనించండి, సార్కి ఒక 14 years అంటే 14 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది. అలాగే సార్ ఏంటంటే మామూలుగా కన్స్ట్రక్షన్ పని చేస్తారు కాబట్టి పైనుంచి పట్టడం వల్ల సార్కి నొప్పి
అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్ నొప్పి రావడం వల్ల ఏదైతే ఈ గ్యాస్ ట్రబుల్ అలోవెరా రైస్ బ్రాన్ ఆయిల్ ఆమ్లా వాడటం వల్ల ఏదైతే బాడీ పెయిన్స్ ఉన్నాయో దానికి కూడా కంట్రోల్ చేసుకొని తగ్గింది సార్ కి. చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. అనుకో సార్. వెంకటేష్ సార్ అన్మ్యూట్ అవుతున్నారు సార్. వెంకటేష్ సార్. సార్ రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మా అప్లైనర్ పేరు రామకృష్ణ హరీష్ సార్ టీం. నాకు 4 సంవత్సరాల నుంచి లివర్ ఫ్యాట్ ఉంది సార్. లివర్ ఫ్యాట్ ఓకే సార్. అయితే లివర్ ఫ్యాట్ అని తెలియదు సార్ మామూలుగా. అయితే మాది షాప్ కిరాణా షాపు, కొంచెం ఎక్కువగా వర్క్ ఉండేది సార్. అయితే పొద్దున్నే లేవగానే ఫుడ్ సైడ్ పొట్ట ఎక్కువగా నొప్పి వచ్చేది సార్. అయితే వేడి నొప్పి అనుకొని ఇలాగ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి అలా అలా తిరుగుతా 1 సంవత్సరం పాటు అలాగే తిరిగాను సార్. తిరిగితే సెలైన్లు పెట్టించుకుంటా, ఇంజక్షన్లు చేయించుకుంటా అలాగే ఏదో ఉపశమనంగా ఉండేది సార్ ఎక్కువగా. అలా 1 ఇయర్ పాటు నడిచింది సార్. అసలు మళ్ళీ ఎందుకు వస్తుందని చెప్పేసి ఒంగోలులో ఇలా ఎక్స్రే తీపించడం జరిగింది సార్. అన్నీ బాగానే ఉన్నాయి. లివర్ ఫ్యాట్ గ్రేడ్ 2లో ఉందని చెప్పి తెలిసింది సార్ అప్పుడు. సరే ఒక డాక్టర్ గారి చేత మెడిసిన్ తీసుకున్నాను సార్. అయినా సరే వాడినప్పుడు కొంతకాలం బాగానే ఉంది. మళ్ళీ రిపీట్ అలాగే నొప్పి రావటం జరిగింది సార్. అయితే మళ్ళీ కొంతకాలం వాడి అలాగలాగా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. ఈ వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత నాకు ఈ ఈ హరీష్ సారు, రామకృష్ణ సారు కొన్ని మెడిసిన్స్, మన సప్లిమెంట్స్ ఇచ్చారు సార్. అప్పుడు అది వాడంగానే సార్ రైస్ బ్రోన్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, టాక్సిక్ క్లీన్, లివర్ హెల్త్, అలోవెరా సార్. ఓకే సార్. ఇవి వాడంగానే ఒక 1 నెల రోజులకే నాకు ఆ నొప్పి అనేది లేకుండా బాగుంది సార్. ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు సార్. ఇప్పటి వరకు బాగానే ఉంది సార్. అది అవి వాడుకోవటం వల్ల నాకు నమ్మకం వచ్చింది సార్. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్, మంచిగా దొరికింది సార్ అనుకున్నాను సార్ నేను. నాకు జరిగిన రిజల్ట్ని చాలా మందికి షేర్ చేయటం వల్ల, చాలా మందికి కూడా నేను ఈ సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల చాలా మందికి కూడా వచ్చింది సార్. చాలా మంది జాయిన్ అయ్యారు సార్. అలాగే మా పాపకి ఎక్కువగా ఎలర్జీ వచ్చేది. ఎలర్జీ వచ్చి కాళ్ళకి ఎక్కువగా పుండ్లు పడతా ఉండేది సార్. 2 నెలలకు 3 నెలలకు ఎక్కువగా ఎలర్జీ వచ్చేది సార్. వస్తే ఇలాగే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ రిపీట్ అవుతూ ఉండేది. అంటే చిన్నపిల్లలు ఏదో ఒక తీపి తింటా ఉంటారు కదా సార్ ఎక్కువగా, మన ఫుడ్ అనేది కంట్రోల్ చేయలేదు. అయితే ఈ నీమ్ క్యాప్సులు, సోపు, అలోవెరా, రైస్ బ్రోన్ ఇవ్వటం వల్ల ఇప్పటి వరకు అయితే నేను 7 నెలలు అవుతుంది సార్ జాయిన్ అయ్యి. మళ్ళీ ఎంతవరకు రిపీట్ అవ్వలేదు సార్. రిపీట్ అవ్వలేదు. చాలా వండర్ఫుల్గా ఉంది సార్. వెస్టేజ్ చాలా గొప్పది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. మీరు గ్రేట్ అప్లై అయిన హరి సార్ ఉన్నారు. చాలా వండర్ఫుల్ లీడర్. మంచిగా టీం లీడ్ చేసుకుంటే మంచి సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతున్నారు సార్. మంచి సార్ ఆధ్వర్యంలో మంచిగా ఉన్నారు. సో లీడర్స్ గమనించండి, సార్ అయితే ఏదైతే ఉన్నారో వెంకటేష్ సార్, సార్ మామూలుగా ఫ్యాటీ లివర్ ఉండే, ఫ్యాటీ లివర్ కోసం సారు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిగా రిజల్ట్ రాలా. అలాంటి సమయంలో రామకృష్ణ సారు, మన గ్రేట్ లీడర్ హరీష్ సారు ఒకసారి మన వెస్టేజ్ యొక్క గొప్పతనం గురించి వివరించి సార్కి రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, టాక్సిక్ క్లీన్, అలోవెరా, లివర్ హెల్త్ ఈ ప్రోడక్ట్లు యాడ్ చేయడం వల్ల సార్కి ఒక 1 month 2 months లోనే చాలా వండర్ఫుల్ రిజల్ట్ అని జరిగింది. ఏదైతే ఇంత ముందు ఏదైతే పెయిన్ వచ్చి బాధపడుతుండే వాళ్ళో ఈ 1 month లో ఆ పెయిన్ తగ్గి చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్కి, వెంకటేష్ సార్కి. అలాగే వాళ్ళ పాపకి ఎలర్జీకి కూడా దీంట్లో వాడటం వల్ల చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కరికి చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది ప్రొడక్ట్లు. సో దానికి ఏంటంటే మనం గౌతమ్ బాలేసరికి మనమే కాదు, మన తరతరాలు రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. మీరు చేసిన రిజల్ట్ మన టీం చాలా వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దుర్గా భవాని మేడం అడ్మిట్. దుర్గా భవాని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మా నాన్నకి మా చిన్నప్పటి నుంచి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేది. ఓకే. మా అప్లైనర్ వచ్చేసి శంకర్ సార్. ఓకే మేడం. మా నాన్నకి అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్ ఇచ్చారు. ఓకే. మా చిన్నప్పటి నుంచి గ్యాస్ ట్రబుల్ కి మా నాన్న ప్రతిరోజు ఉదయాన్నే లేయంగానే గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్లు మింగేవాడు.
ఇంకా 20-30 ఉంటాయి మేడం సార్కి మాకు ఈ ప్రాబ్లం. అవును సార్, 22 సంవత్సరాల దాకా ఉంటుంది. ఓకే ఓకే మేడం. అలాంటిది పోయిన నెలలో ఇచ్చారు మాకు. అవి వాడిన తర్వాత మా నాన్నకి 21 రోజుకే రిజల్ట్స్ అనేది వచ్చేసింది. ఓకే. ఐబీపీ కూడా ఉంది. ఐబీపీ కూడా కంట్రోల్ అయింది ఆ నూనె వాడటం వల్ల. ఓకే మేడం. మా సార్కి కిడ్నీలో ప్రాబ్లం ఉంది. అది రాయి అనేది ఉందని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా కానీ హాస్పిటల్లో పడిపోద్ది, మెడిసిన్ వాడమన్నారు. ఓకే మేడం. అది అనేది పడిపోవట్లేదు. యూరిన్ అనేది ఎర్రగా మన బ్లడ్ పడినట్టు పడిపోయేది. ఇప్పుడు సారు శంకర్ సార్ని అడిగిన తర్వాత కిడ్నీ హెల్త్ టాబ్లెట్లు ఇచ్చారు, ఫుడ్ సప్లిమెంట్. ఓకే. ఇంకోటి గల్లు వస్తుందని చెప్పి అడిగితే వేరే టాబ్లెట్ వేరే ఇచ్చారు. దానికి కూడా 3-4 రోజుల నుంచి వాడుతుంటే ఇప్పుడు కిడ్నీ దగ్గర నొప్పి లేదని చెప్తున్నారు మా సారు. ఓకే. చాలా వరకు ఈ అన్ని వెస్టేజ్ లో ప్రోడక్ట్లు వాడటం వల్ల చాలా వరకు మా ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గింది సార్. మాకు మంచి థ్యాంక్ యూ రిజల్ట్ వచ్చేసింది సార్. దుర్గా అలాగే మేడం, చాలా అలాగే వండర్ఫుల్. బయట వేరే వాళ్ళకి ఫుడ్ ప్యాచెస్ ఇచ్చాం సార్. ఓకే మేడం. వాళ్ళు కూడా వాడితే వాళ్ళు కూడా చాలా వరకు బాగుందమ్మా, ఇట్లాంటి ప్రోడక్ట్ మాకు ఇంత కూడా తెలియదని అని చెప్పారు సార్. వేరే వాళ్ళు మాకు కొంచెం ఒళ్ళు రావాలి, మేము సన్నగా ఉన్నామని చెప్తే అడిగితే సార్ని అడిగితే న్యూట్రిషన్ పౌడర్ యాడ్ చేశారు సార్. ఓకే. అది వాడిన తర్వాత వాళ్ళకి కూడా బాగా రిజల్ట్స్ అనేది వచ్చింది, చాలా బాగుందని చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. మాకు ఇది వెస్టేజ్ పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. శంకర్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మేడం. దుర్గా భవాని మేడం గారు, శంకర్ సార్ గురించి ఒక 2 మాటలు చెప్పాలి మేడం. సార్ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ దీనిలో ఒక వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని సార్ ఏదైతే నేనున్న ఫీల్డ్ లో ఎవరికి కూడా మంచి చేయలేకపోవచ్చు. అంటే ఏంటంటే వాళ్ళు ఉండే గవర్నమెంట్ సెక్టర్ లో ఎవరి గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేయలేదు. దీంట్లో ఏంటంటే వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని నా ద్వారా ఒకళ్ళిద్దరు మారినా నేను చెప్పే మాటలు 10 మందికి హెల్ప్ అయినా చాలా సంతోషంగా ఉంటుంది. సార్ దీంట్లో సక్సెస్ఫుల్ గా పార్ట్ టైం చేసుకుంటూ టీం చక్కగా నడిపిస్తున్నారు మేడం. చాలా గ్రేట్ అప్లైర్ అయిన శంకర్ సార్ టీంలో ఉండడం మీకు చాలా అదృష్టం మేడం. సార్ మంచిగా చక్కగా వివరిస్తారు, చాలా వండర్ఫుల్ మేడం. లీడర్స్ గమనించండి, ఎవరైతే ఉన్నారో దుర్గా భవాని మేడం గారు ఒక 22 years నుంచి వాళ్ళ ఫాదర్ కి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంటే సరే ఏదైతే మన గ్రేట్ లీడర్ మన శంకర్ సారు వెస్టేజ్ యొక్క గొప్పతనం గురించి వివరించి సార్ కు వచ్చిన రిజల్ట్, సార్ తెలుసుకున్న రిజల్ట్ ఒకసారి షేర్ చేయడం వల్ల మేడం వాళ్ళ సార్, అది మేడం వాళ్ళ ఫాదర్ అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవి వాడటం వల్ల ఒక 21 days లో రిజల్ట్ రావడం జరిగింది. లీడర్స్ ఒక 22 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం ఒక 21 రోజుల్లో రిజల్ట్ వచ్చింది. లీడర్స్ ఇక్కడ ఒక విషయం చెప్తాను, గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా 10 days, 20 days, 30 days చెప్తున్నారు. మీరు ఎవరు కూడా ఏంటంటే ఆడికి వెళ్ళిన తర్వాత మీ ఎవరైతే ఉంటారో మీరు ఎవరు కూడా 10 days, 20 days ఎవరికి కూడా మీరు చెప్పొద్దు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు సైకలాజికల్ గా ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఈ సిచ్యువేషన్ ఎదురొచ్చింది. నేను ఒక తెలిసిన డౌన్ లైన్ కి ఒక శతావారి మ్యాక్స్ ఇచ్చి నేను మామూలుగా క్యాజువల్ గా చెప్పా, లీడర్స్ మేడం గమనించండి, ఈ శతావారి మ్యాక్స్ యూజ్ చేయడం వల్ల పీసీ కూడా ప్రాబ్లం వాళ్ళకి ఒక 15 days లో మంచి రిజల్ట్ వస్తుంది మేడం. నా టీంలో చాలా మందికి వచ్చింది. 15 to 1 month రావచ్చు మేడం చెప్పా. మేడం ఎలా స్టిక్ అయ్యారంటే 15 days స్టిక్ అయిపోయారు. 15 days తర్వాత ఒకటే ఫోన్ కొడతా ఉన్నారు. ఏం మేడం ఏంటంటే సార్ మీరు 15 days చెప్పారు, నాకు ఇంకా రిజల్ట్ రాలేదని చెప్పి అడిగారు. నేను చెప్పా మేడం నేను ఎగ్జాంపుల్ చెప్పా, జస్ట్ నా టీంలో అంటే వాళ్ళ బాడీ కండిషన్ వాళ్ళు వాడేదాన్ని బట్టి 10 to 15 days రిజల్ట్ వచ్చింది మేడం. మీకు ఇంకా ఒక 15 days వెయిట్ చేయండి, రిజల్ట్ వచ్చింది 100% రిజల్ట్ అని చెప్తే మేడం 1 month రిజల్ట్ వచ్చింది. అప్పుడు హ్యాపీగా ఫీల్ అంటే ఏంటంటే మనం చెప్పే మాట ఏంటంటే వాళ్ళు కొంతమంది స్టిక్ అని అయిపోతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నోట్ చేసుకున్నారు కదా 10 days, 15 days, 20 days అనేది ఎవరు కూడా చెప్పొద్దు. ఏంటంటే మేడం మంచి రిజల్ట్ ఉంది, మీరు వాడండి అని మీకుండే బాడీ కండిషన్ బట్టి మీకుండే సమస్యను బట్టి. సార్కి 22 సంవత్సరాల నుంచి ఉంది. 22 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ ని 21 days లో మన సప్లిమెంట్స్ తగ్గించినాయి. సో చాలా వండర్ఫుల్ రిజల్ట్. అదే మనం చెప్పాము, మనం 10 days చెప్పాము, ఆయన 10 days స్టిక్ అని అయ్యి అంటే 22 సంవత్సరాల నుంచి ఉన్న ఆయనకి ఆ సమస్య గురించి కాకుండా ఈ 10 రోజులు నాకు చెప్పారని 10 రోజుల గురించి మాట్లాడతారు. సో అక్కడ ఏంటంటే నెగిటివ్ ఆలోచన ఉంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా గమనించాలి. లీడర్స్ ఎవరు కూడా ఏంటంటే మీకు జస్ట్ తెలుసుకోవడం కోసమే ఎంతవరకు ఎవరికి ఇప్పుడు రిజల్ట్ వచ్చింది మీరు ఇచ్చినప్పుడు మీ టీంలో నోట్ చేసుకోండి. మీరు ఇప్పుడు మేడం నోట్ చేసుకోరు, వాళ్ళ ఫాదర్ 21 days వచ్చింది. మీరు ఎవరికైతే సప్లిమెంట్స్ పెడతారో వాళ్ళ నేమ్ రాసుకోండి, ఏమి ఇచ్చారో రాసుకోండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఆ ప్రాబ్లం కి మనం ఇచ్చిన సప్లిమెంట్స్ ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది.
అది మీరు నోట్ చేసుకుంటే మీరు రిజల్ట్ షేర్ చేద్దాం చెప్పడానికి మాత్రం అనుకూలంగా ఉంది. ప్రతి ఒక్క లీడర్ కూడా గమనించాలి లీడర్స్. సార్ గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ తిమోతి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ క్లోజ్ చేయండి సార్ మీటింగ్స్ అనౌన్స్ చేసి. ఓకే ఓకే సార్, ఇది ఒకటి లాస్ట్ది లీడర్స్ గమనించండి. ఓకే ఓకే 1 minute సార్. అదే మేడం దుర్గాభవాని మేడం ఏదైతే వాళ్ళ సార్ కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీ ప్రాబ్లంకి కిడ్నీ హెల్త్ వాడటం జరిగింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. చాలా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. ప్రతి అవకాశం వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది అనే మనకైతే ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ లో నేను జూమ్ లీడ్ చేసేటప్పుడు ఒక 5 మెంబర్స్ ఒక 4 మెంబర్స్ మాత్రమే హ్యాండ్ రైజ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు ఎప్పుడైనా సరే. ఎవరైతే స్టార్టింగ్ లో హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం వచ్చింది. మనం ఎప్పుడైతే వెనకే ఉంటాం. నువ్వు గెలవాలంటే ముందు ఉండాలి. సో లేట్ చేయడం వల్ల మీకు అవకాశం రాలేదు లీడర్స్. అవకాశం లేదని బాధపడద్దు. మరొకసారి మీకు అవకాశం వచ్చింది. ఈసారి కూడా మీరు గమనించి ఎవరైతే ఈ రోజు అవకాశం రాలేదో గ్రేట్ లీడర్స్ వాళ్ళందరూ కూడా ఈసారి ముందుగానే హ్యాండ్ రైజ్ చేయడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క లీడర్ కి జూమ్ లో ఆడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గ్రేట్ లీడర్ మెంటర్ మై ఫ్రెండ్ ఆనంద్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెషన్ ని హ్యాండ్ అవుట్ మా గ్రేట్ లైఫ్ లైనర్ మై ఇన్స్పిరేషన్ మై మోటివేషన్ హరి సార్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ హరి సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. చాలా వండర్ఫుల్ గా లీడ్ చేశారు సార్. అలాగే ఈ జూమ్ లో ఈ రోజు మొత్తం 16 మంది రిజల్ట్స్ చెప్పారు. అందరికీ థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన మీ రిజల్ట్ చాలా మందికి మంచి చేస్తుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఒకసారి మీరు ఈ రిజల్ట్ చెప్పిన దాన్ని మిగతా వాళ్ళు ఎవరికైనా చెప్పేటప్పుడు ఒకసారి అప్లైనర్ని ఒకసారి కన్సల్ట్ చేసి చెప్పాల్సింది కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఈరోజు 18వ తారీఖు కావల్లో లీడర్స్ మీటింగ్ జరుగుతుంది. మన గ్రేట్ లీడర్ అప్లైనర్ అయిన మన ఆనంద్ సారు మనకి అండ్ రవి సారు